క్రీస్తునందు ప్రియ సంగమా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జనవరి మాసము ఆఖరి ఆదివారము. మరి ఆదివారంతో ఈ యొక్క నెల గడిచిపోతుండగా మనందరం కూడా దేవుడి బిడ్డలుగా, ప్రభు బిడ్డలుగా దేవునిలో ఎదగటానికి, ఫలించడానికి ఇది మొదటి నెల, ఇది ప్రారంభం నెల. దీని తర్వాతనే మనకి ఇంకొక 11 నెలలు ఉంటున్నాయి. ఈ 11 నెలల్లో మన జీవితం ఎట్లా కట్టబడుతుంది, మన జీవితం ఎట్లా నిలబడుతుంది, మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలో దేవుడు ఈ యొక్క ప్రారంభం దగ్గర, ఆ యొక్క సంవత్సరం యొక్క డోరు ఈ యొక్క జనవరి కనుక ఇక్కడ మనము సరిగ్గా ప్రవేశించి మనము ఒకవేళ ఇక్కడ సరైన నిర్ణయం తీసుకోకపోతే ఈ స్టార్టింగ్ మంత్ ప్రారంభం నెలలో మనం ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో సరైన అవగాహన లేకపోతే మళ్ళీ ఈ యొక్క సంవత్సరం ఒక 11 నెలలు నిర్విరితమైపోయి, నిష్ప్రయోజనమైపోయి, ఆ తర్వాత మనకు బాధను మిగిలించి, ఆ తర్వాత నష్టాన్ని మిగిలించి, అంతేకాకుండా మన జీవితంలో విరక్తిని తీసుకొచ్చిందంటే దానికి కారణము మన యొక్క జీవితంలో జనవరిలో మనము దేవుని యొక్క సన్నిధిలో వేయవలసిన అడుగులు, మార్చుకోవాల్సిన మార్పు, ఆ తర్వాత దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క జ్ఞానాన్ని పొందుకొని ముందుకు సాగొచ్చు. కనుక మరి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఈ ప్రారంభ నెలలో మనము గమనించాల్సింది ఏంటో చూద్దాం. దేవుని యొక్క వాక్య ప్రకారము ఆదికాండం 3వ అధ్యాయం తీసి, ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ఆదాం అవ్వను ఏదైనా తోటలో ఆయన సృష్టించి ఏదైనా తోటలో ఉంచి వాళ్లను ఆ యొక్క ఏదైనా తోటలో దేవుడు వారిని మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని లోబరుచుకోండి అని వాళ్ళకి సర్వ అధికారాన్ని ఇచ్చి, తను చేసిన సృష్టి మీద అంతా అధికారాన్ని ఇచ్చి, ఆ సృష్టి మీద అధికారంతో పాటు ఆయన జంతువులను పేరు ఏలడమే కాదు వాటికి పేర్లు కూడా పెట్టమని చెప్పి ఒక మంచి ఏదైనా తోటను దేవుడు వాళ్ళకు ఇచ్చాడు. ఏదైనాకు ఇంగ్లీష్లో పరదేశి అని ఉంది. కనుక అంటే ఎంత శ్రేష్టమైందంటే దేవుడు కూడా రాగలిగిన స్థలము, దేవుడు నివసించగలిగిన స్థలము, దేవుడు ఆయన సంచరించగలిగిన స్థలము అంత శ్రేష్టంగా ఆయన సృష్టించాడు. సో అలాంటి ఆ యొక్క ఏదైనా తోటలో ఉన్న వీళ్ళకి దేవుడు ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞలలో మరి మొదటి ఆజ్ఞ ఇది విశ్రాంతి దినము కనుక, అంటే 7వ దినమున దేవుడు దాన్ని ఘనపరిచి దీవించాడు కనుక విశ్రాంతి దినం అనేది అది దేవుని దినముగా దేవుడు పెట్టాడు. అదొకటి పెట్టాడు. రెండవది ఆయన ఇచ్చిన ఇంకొక ఆజ్ఞ ఇన్నోసెన్స్లో, అంటే ఆ యొక్క అమాయక కాలపులో దేవుడిచ్చిన ఇంకొక ఆజ్ఞ ఏమిటంటే ఈ ఏదైనా తోటలో అన్ని చెట్ల ఫలాలు తినండి కానీ ఒక్క చెట్టు ఫలం తినవద్దు, అది మంచి చెడులు తెలివినిచ్చే వృక్షము, మీరు తినద్దు, ఇది మీకు మంచిది కాదు అని చెప్పినప్పుడు మరి ఆదాము అవ్వలు ఈ బైబిల్లో ఉన్న చరిత్ర లేకుంటే దీంట్లో ఉన్న సైంటిఫిక్ అప్రోచ్తో చూస్తే 100 ఏళ్ళు వాళ్ళు తినలేదండి. అరౌండ్ 100 years వాళ్ళు ఆ యొక్క దేవుడికి లోబడ్డారు. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆ పండును తినలేదు, లేకపోతే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి. కానీ ఈ యొక్క కాలమంతా కూడా వాళ్ళల్లో ఆ యొక్క చెట్టును చూసినా, దాన్ని దాటి వెళ్ళినా, అక్కడ ఉన్నా కానీ ఎందుకు దేవుడు దీన్ని తినద్దన్నాడు, ఎందుకు ఈ వృక్షఫలాన్ని, ఒక ఆశ, ఒక కుతూహలం, ఒక ఆరాటం, ఒక తెలుసుకోవాలనే ఒక ఆకాంక్ష వాళ్ళలో ఉంటుంటుంది. కానీ మరి వాళ్ళు దేవుడి ఆజ్ఞకు లోబడ్డారు కనుక దానికి జోలికి వెళ్ళలేదు. కానీ ఒకానొక నాడు అవ్వ ఈ యొక్క కాలం కనుక వాళ్లకు మనం 100 ఏళ్ళు అని చెప్తున్నప్పుడు మనకు చాలా అనిపిస్తుంది 100 ఏళ్ళు. కానీ ఆనాడు పితరులు 900 ఏళ్ళు బతికారు. 900 ఏళ్ళు బతికితే 100 ఏళ్ళు ఎంతండి? దాంట్లో చాలా తక్కువనే కదా. కాబట్టి అది తక్కువ పీరియడే. మరి అలాంటి సమయంలో అవ్వ ఒకనాడు ఈ యొక్క వృక్షము ఫలం దగ్గరికి లేకుంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు బైబిల్ 3వ అధ్యాయంలో ఇలాగున రాయబడి చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని. మరి ఆ యొక్క సర్పము దేవుడు చేసిన దాంట్లో యుక్తి గలదే, అంటే కొంచెం తెలివి ఎక్కువగా ఉంది. దేవుడు ఇచ్చినప్పుడు ఆ సర్పము ఇదిగో అవ్వతో మాట్లాడుతూ ఇది నిజమా అని అడుగుతుంది. ఏది నిజమో కదండి, ఆ యొక్క దేవుడు మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి లోబర్చుకోమని ఇది నిజమా అని అడగలేదు, అది అడగలేదు సార్. కనుక ఇతను సాటి అయిన సహాయంగా నీకు దేవుడు ఇచ్చాడా, ఈయనెవరు హస్బెండ్, ఎవరు నీ హస్బెండ్ ఏమవుతారు అడగలేదు. అలాగున ఇంకా దేవుని సంగతులు ఏమి అడగలేదు. కానీ తన జీవితంలో ఆ యొక్క హవ్వకున్న ఒక అంతరంగమైన ఒక కుతూహలం, ఇది ఏంటి అనే ఒక ఆశ ఆమెలో ఉన్నప్పుడు దాన్ని సర్పం గ్రహించి, సైతాను గ్రహించి
మన మనసులో ఉన్నది, హృదయంలో ఉన్నది, ఆ యొక్క ఆశను గ్రహించి సైతాను సమీపించాడు. సో కనుక ప్రతిరోజు అక్కడి నుంచి వెళ్తున్న ఆ చెట్టు, కానీ ఆ చెట్టు మీద ఈ యొక్క సర్పాన్ని చూసి సర్పము పిలిచి మాట్లాడినప్పుడు తను స్పందించటము తన యొక్క జీవితంలో చేసిన పెద్ద పొరపాటు. అంతకు ముందు సర్పము మాట్లాడకముందు, లేకపోతే ఒక జంతువు ఆదాముతో అవ్వతో ఆదాము మాట్లాడుకోవాలి, అంతే, ఇంకేమీ లేదు. రెండవది ఆదాము అవ్వలు దేవుడితో మాట్లాడతారు. నాలుక ఉండి, నోరుండి, స్వరం ఉండి, కంఠం ఉంది, భాష. కనుక ఇక ఏ జంతుజాలంతో మాట్లాడే అవకాశమే లేదు. కనుక అవ్వ ఒక జంతువు, ఒక సర్పము, అది మాట్లాడుతుంది అన్నప్పుడు తను యొక్క జ్ఞానంతో ఉపయోగించి ఇది ఎట్లా మాట్లాడగలుగుతుంది అని అనుకోలేదు. కానీ తను ఏమనుకొని ఉంటుందంటే, ఇన్ని యొక్క జంతుజాలంలో దేవుడు వాటికి మాటనిచ్చాడేమో అనుకొని ఉంటుంది, మాటనిచ్చాడేమో అనుకొని అలాంటి ఒక పొరపాటు ఉన్నప్పుడు సరే అనుకున్నా కానీ ఏం చేయాలి అనుకున్నాక తను ఓకే, దేవుడు ఆయన ప్రతిదినము ఆయన వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు. అప్పుడు ఆ టైంలో లేకపోయినా ఓహో ఈ సర్పం మాట్లాడుతుంది కదా, తను అడిగిన ప్రశ్నకు అవ్వ వెళ్ళిపోయి దేవుడు తన భర్తతో షేర్ చేసుకొని ఆదాముతో, తర్వాత ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం. అంటే వాళ్ళకి ప్రార్థన అంటే ఏం లేదు, దేవుడితో అడగడమే. కానీ వాళ్ళు దేవుణ్ణి ఆయన దర్శించినప్పుడు, దేవా మా తండ్రి, ఇదిగో నువ్వు ఎన్ని జంతువులను చేసావు, సింహము మాట్లాడలేదు, ఏనుగు మాట్లాడలేదు, ఏ పిచ్చుక మాట్లాడలేదు, ఏది మాట్లాడలేదు, కానీ ఇది మాట్లాడుతుంది, ఎట్లా ప్రభువా ఇది మాకు చెప్పు, మేము దీంతో మాట్లాడాలి లేదా అని చెప్పి మరి దేవుని దగ్గరికి వచ్చి అడిగారా వాళ్ళు? అడగలేదు. దేవుని దగ్గరికి వచ్చి అడగలేదు. సో ఇలాగున మనతో ఎవరైనా మాట్లాడితే మనం దేవునితో మాట్లాడడం అని బైబిల్ చెప్తుంది. నీతో ఎవ్వరు ఈ లోకంలో మాట్లాడినా నువ్వు ఆ మాట విని రెస్పాన్స్ ఇవ్వడు. యూ షుడ్ నాట్ గివ్ రెస్పాన్స్. నువ్వు వెంటనే ఏం చేయాలంటే, ఈ మాట ఇదిగో ఒక స్వరం నేను విన్నాను, ఇది అవునా కాదా, ఇది నిజమా అబద్ధమా, ఇది సత్యమా లేకపోతే అసత్యమా, దీని యొక్క అసలు వివరణ ఏంటని చెప్పి మనకు నోరునిచ్చి నాలుకనిచ్చి మనకు జీవం ఇచ్చిన దేవుడి దగ్గరికి రావాలి. మనందరి లైఫ్లో ఈ యొక్క అవ్వ చేసిన పొరపాటు ఎందుకంటే, మనతోటి ఎవరు మాట్లాడినా మనం వాళ్ళతో మాట్లాడేస్తున్నాం, మనం ఎవరు మనతోటి సంభాషించినా వాళ్ళకు జవాబిస్తున్నాం, ఎవరు ఏదైనా అడిగితే ప్రశ్నలకు వాటికి జవాబు చెప్తున్నాం. అవసరం లేదు జవాబు చెప్పనక్కర్లేదు కదండి. అడుగుతారు కదండి, ఎవరైనా అడుగుతారు, ఏమైనా అడుగుతారంటే నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే మనం చెప్పొచ్చు, నువ్వు రా గట్టు మీద కూర్చొని చెప్తా అని చెప్పాలి, బొట్టు గట్టు మీద తీస్తా అని చెప్పి, ఎందుకు నీకు వాళ్ళకు కదండి. సో అడిగితే జవాబు చెప్పకూడదు. కనుక మనం ప్రభువుని అడిగేవాలి, ప్రభువే నేర్చుకోవాలి, తర్వాత చెప్పాలి. మీరు ఎందుకు చర్చికి వెళ్తారు అని అడిగారు అనుకో, అవును మేము క్రిస్టియన్స్ కనుక చర్చికి వెళ్తాం, ఇంకెక్కువగా అవసరం లేదు. నీవు దేవుని సన్నిధికి వచ్చి అడిగితే హవ్వ పడిపోయిన దీనిలో పడిపోకుండా ఉంటాం. కనుక మరి తను వచ్చి అడగలేదు, కానీ ఆ యొక్క జవాబు చెప్పినప్పుడు ఆ జవాబులో చూడండి దేవుని యొక్క వాక్యము, ఈ తోట చెట్లలో దేని ఫలములైన మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని. ఇదిగో ఆ యొక్క తిండి విషయము, ఇదిగో ఆ యొక్క చెట్టు విషయము, ఇదిగో ఒక ఫలము విషయమై దేవుడిచ్చిన ఆజ్ఞను ఆ యొక్క సైతాను తీసుకొని, అపవాది తీసుకొని మనతో మాట్లాడతాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో బహు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు అడిగినప్పుడు అందుకు స్త్రీ ఏం చెప్పాల్సింది, ఓకే కనుక మనం రేపు కలుద్దాం అంటే అయిపోయేది. విల్ మీట్ యూ టుమారో కదా, ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది. సీరియల్ కాదా, ఆపేస్తారు, టక్ మన ఆగుతుంది, మళ్ళీ నెక్స్ట్. కనుక మరి ఆపేయచ్చు, ఓకే అడిగావు కదా మళ్ళీ మాట్లాడతాను, ఆ చెడు దగ్గర నుంచి వెళ్ళిపోవాల్సింది. కానీ తను వెళ్ళలేదండి. ఎందుకు వెళ్ళలేదు, అదే ఈరోజు మన మెసేజ్. కనుక అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును చెప్తుంది. కరెక్ట్, దేవుడు కూడా తినడు. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటి తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో చెప్పాను. కనుక ఈ యొక్క మాట, అది ఎక్కడుంది, చెట్టు తోట మధ్యలో ఉంది. కనుక తోటలో మధ్యలో ఉందంటే ఎటు పోయినా అది సెంటర్లో ఉంది. ఎటు పోయినా సెంటర్లో దేవుడు ఎందుకు పెట్టాడు, దేవుడు వాంటెడ్గా పెట్టాడు. కనుక మనం టెంప్ట్ చేసేవన్నీ సెంటర్లోనే ఉంటాయి, సైడ్కు ఉండవండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనల్ని శోధించేవేవి కూడా అవి మన జీవితాలలో సెంటర్లో ఉంటాయి, మన బ్రతుకులో మనము. కనుక ఏదైనా కానీ అంటారు కదా, ఆంధ్రాలో చాలా అంటారు, ఇక్కడ సెంటర్కి పోయి వస్తా అంటారు, ఊరికైనా పోతుంటారు సెంటర్కి. నేను విజయవాడ, రాజమండ్రి అన్ని ఆంధ్రాలో మా రిలేటివ్స్ దగ్గరికి వెళ్తే ఎక్కడికి వెళ్ళాడంటే సెంటర్కి వెళ్ళాడంటారు. సెంటర్ ఏంటి కదా, అక్కడ సెంటర్ అంటే భాష, బజార్ అని కానీ అలాగున. కనుక సెంటర్లో సకల ఆకర్షణలు ఉంటాయి.
కనుక సెంటర్లోనే ఏదైనా పెడతాడు ఎవడైనా. ఏదైనా ఊరి చివరన పెడితే అది సేల్ కాదు, లేకపోతే అది టెంప్ట్. సో సెంటర్లో దేవుడు పెట్టాడు, వాంటెడ్గా పెట్టాడు. వీళ్ళు ఎంతవరకు గమనిస్తారు. సో సెంటర్లో దేవుడు పెడితే ఏం పెట్టాడు? చెట్టును పెట్టాడు. ఏ చెట్టును? తినకూడదని చెట్టును పెట్టాడు. ఇక్కడ మనకు అట్లా అర్థమవుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీ యొక్క లైఫ్లో టెంప్టేషన్ సెంటర్ పాయింట్లో నుంచి వస్తుంది, కీలకమైన ప్రదేశాల నుంచి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, సైతాను సెంటర్లో నుంచే నిన్ను ఏ మూలకో నీకు తెలియని విషయాల్లో కాదు, నీవు బాగా ఆసక్తి ఉన్న విషయాల్లో, నీకు బాగా ఆకర్షణ ఉన్న విషయాల్లో, నీవు బాగా దేవుడి యొక్క ఆజ్ఞ ఏదైతే వ్యతిరేకంగా ఉందో అక్కడి నుంచే ఖచ్చితంగా ఆ యొక్క శోధన వస్తుంది. సో దేవుడు కూడా వాంటెడ్గా పెట్టాడు, సైతాను కూడా అక్కడే. ఆ చెట్టు తీసుకెళ్ళి దూరం ఏదైనా ఊరి అవతల, ఇక్కడ గార్డెన్ అవతల పెట్టలేదండి, సెంటర్లో పెట్టాడు. కనుక అప్పుడు ఆ సెంటర్లో ఉన్నప్పుడు మరి ఇన్ని రోజులు మాట్లాడింది ఇప్పుడు చెప్తుంది. అవ్వ ఫస్ట్ సత్యం చెప్పిందా లేదా? 100% చెప్పిందండి. మీరు చావకున్నట్లు దాన్ని తినకూడదు, ముట్టుకోకూడదని చెప్పి తను యాక్చువల్గా అయితే మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ ముట్టుకూడదని దేవుడు చెప్పాడండి, ఇది యాడ్ చేస్తున్నారు, ఇవి కొన్ని యాడ్ చేస్తారు కదా, ప్రతిదానికి కలుపుతారు కదా. దాన్ని తినకూడదని చెప్పాడు కానీ ముట్టుకోకూడదు అని చెప్పలేదు. సో ఇలాగున మనుషులు దేవుని ఆజ్ఞలకు కొన్ని కలుపుతారు, అవి కలపకూడదు. అలాగున ముట్టుకూడదు అంటే ముట్టుకుంటే ఎట్లయినా తింటావు. కనుక ఆ మాట చెప్పలేదు దేవుడు, తినకూడదని మాత్రమే చెప్పాడు. ఈమె ఎక్స్ట్రా మాట్లాడినప్పుడు ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, అందుకు సర్పము ఆ చెట్టు విషయమై, ఆ తోట విషయమై, ఆ ఫలము విషయమై, ఆ నిషేధింపబడిన ఫలం విషయమై, ఏ ఫలము తింటే చచ్చిపోతారో అన్నప్పుడు, అప్పుడు ఈ యొక్క సర్పం దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పి ఆమె అది చెప్పి ఆన్సర్తో క్వశ్చన్ కూడా అడగాల్సింది. మేము చచ్చిపోతామన్నాడు, చావడం అంటే ఏమిటి అని అడగాల్సింది. అడిగిందా? అడగలేదండి. కానీ వెంటనే సైతాను మనం దేవుడి ఆజ్ఞలను తీసుకొని వాడు శోధించినప్పుడు, ఇలాగున దేవుడు సత్యవంతుడైతే వాడు అబద్ధికుడు కనుక శోధన ఎప్పుడు కూడా అబద్ధంతో ప్రారంభమవుతుంది. లైఫ్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ఉండే మోసాలు, దగాలు, ఆ తర్వాత భయంకరమైన అన్నీ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే అబద్ధంతో స్టార్ట్ అవుతుంది. కానీ మనుషులు ఎందుకు అబద్ధాన్ని ఇష్టపడతారంటే, సత్యం ఎప్పుడు చేదుగా ఉంటుంది, అబద్ధం ఎప్పుడు స్వీట్గా ఉంటుంది. కాకినాడ కాజాలాగా కదా, హైదరాబాదు గులాబ్ జామున్ లాగానే ఉంటుంది. అది ఖచ్చితంగా అది స్వీట్గా ఉంటుంది. కనుక దేవుడు చెప్పిన సత్యము, ఆ యొక్క ఆ సైతాను చెప్పే అబద్ధము ఎంత తేడానో గుర్తుపెట్టుకోండి. బైబిల్ స్పష్టంగా వాడు అబద్ధంతో ప్రారంభించి, అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురు. 3 సంగతులు చెప్తున్నాడు చూడండి. నంబర్ 1, చస్తారు అంటే చావరు అని చెప్పాడు. అసలు ఆ యొక్క వాళ్ళ జీవితాలలో మరణం గురించి వాళ్ళకి తెలియదు. మీరు చిన్న పిల్లల్ని తీసుకొని మరణం గురించి అడగండి, వాళ్ళకు ఏమీ లేదండి కదా. ఇంట్లో ఎవరైనా అవ్వవ్వ కానీ అమ్మమ్మ కానీ పెద్దోళ్ళు ఎవరైనా చచ్చిపోతే పిల్లలకి ఏముండదండి, ఆడుకుంటుంటారు కదా, అందరూ అంటుంటారు. కానీ చావు శవం ఇంట్లో ఉన్న పిల్లలకు మరణం గురించి ఏమీ కూడా గ్రహింపు ఉండదు. ఆడుకుంటారు, అడుగుతారు, అన్నీ చేస్తుంటారు. అలాగున్న దేవుడు కూడా వాళ్ళ ఇన్నోసెన్స్లో పెడితే మరణం గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళు అంతకుముందు ఎవరు మరణించింది చూడలేదు వాళ్ళు. కనుక అలాంటిది చావు అంటే ఏంటి అనేది ఆ యొక్క దేవుణ్ణి అడిగి ఉంటే బాగుండేది, ప్రభువుని అడిగితే బాగుండేది. తమ తండ్రి అయిన దేవుడు సృష్టికర్త, దేవాను ఇది తింటే చస్తామన్నావు కదా, చావు అంటే ఏంటి అని అడగాల్సింది. అడిగారా వాళ్ళు? అడగలేదండి, అడగలేదు. గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో దేవుణ్ణి అడగాలి. దేవుని యొక్క వాక్యము సత్యమైంది. ఈ యొక్క వాక్యము సత్య సారాంశం కనుక ప్రపంచంలో ఈరోజు కోట్ల మందికి జవాబు బైబిల్లో దొరుకుతుంది. ప్రతి వాళ్లకు టాప్ 100 యూనివర్సిటీస్ వరల్డ్లో ఉన్న యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ ఉంది వాళ్ళకు కూడా కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్తే వాళ్ళు బైబిల్ చదివితే చెప్తున్నారు. నాకు ఇది అర్థమైంది. అంత టాప్ బుక్ ఈరోజు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కూడా ఇది ప్రింట్ చేయదు, ఏ యూనివర్సిటీ కూడా దీన్ని సేల్ చేయదు, ఏ యూనివర్సిటీ కూడా ప్రమోట్ చేయదు. దేవుడిది కనుక, నిన్ను సృష్టించిన దేవుడిది కనుక. సో ప్రతి ప్రశ్నకు జవాబు దేవుడి దగ్గర ఉంటుంది కనుక దేవుడి దగ్గర కాక లోకములో అడిగితే మనం నాస్తికులం కావచ్చు, లోకములో వెళ్ళి అడిగితే మనము ఆ యొక్క మత ఛాందసవాదులం కావచ్చు, లోకంలోకి వెళ్తే మనము మూఢాచారులకి దిగిపోయే మూఢ భక్తిలోకి వెళ్ళిపోతాం. కానీ దేవుణ్ణి అడిగితే స్పష్టంగా జవాబు చెప్తాడు.
ఎందుకు? నీకు చెవులను సృష్టించి, నీ మేధస్సును సృష్టించి, నీ హృదయాన్ని సృష్టించి, కన్న తండ్రి వలె, ప్రేమ కలిగిన తండ్రి వలె నీకు జవాబు చెప్తాడు. చాలామంది దేవుణ్ణి అడగట్లేదు ప్రశ్నలకు, మనుషులను అడుగుతున్నారు పోయి. కనుకనే అలాగుంది. కానీ అవ్వ కూడా దేవుణ్ణి అడగకుండగా, తన సృష్టికర్త తండ్రిని అడగకుండగా ఆ యొక్క సైతాన్ చేత ఏమిందంటే 3 సంగతులు. చావనే చావరు, వాళ్ళకు చావు తెలియదని. రెండవది, ఆ దినాన మీ కన్నులు తెరవబడతాయి. కన్నులు తెరవబడతాయి అంటే అవ్వను దేవుడు గుడ్డిగా తయారు చేశాడా? గుడ్డిగా ఇలాగున తడుముకుంటూ చెట్టు దగ్గరికి వెళ్ళిందా? కనుక కన్నులు తెరవబడి, తన కన్నులు తెరిచే ఉన్నాయి, చూడగలుగుతుంది. ఆమె కన్నులు ఎలాంటి స్థితిలో ఉన్నాయి? ఎంత గ్రేటెస్ట్ బ్లెస్ ఆమెకు. షీ కెన్ సీ ద గాడ్, షీ కెన్ సీ ద నేచర్ క్రియేటెడ్ బై గాడ్. ఇది దేవుడిచ్చిన, గుర్తుపెట్టుకోండి. మనందరి దౌర్భాగ్యం ఏంటంటే దేవుడు చేసిన సృష్టిని చూస్తున్నాం కానీ దేవుని చూడలేకపోతున్నాం. అందు గురించి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ధన్యతలు చెప్పినప్పుడు చెప్తున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని. సో హృదయంలోకి ప్రాబ్లం వచ్చేసింది. నీ కళ్ళల్లో ఏం కాదు, నువ్వు ఎంత కన్నులు నీకు ఎంత ఇచ్చినా కానీ. బైబిల్ చెప్తుంది అవ్వకు 2 దృష్టి ఉండింది ఆమెకు. షీ కెన్ సీ గాడ్, అట్ ద సేమ్ టైం షీ కెన్ సీ ద క్రియేషన్ క్రియేటెడ్ బై గాడ్. దేవుడు చేసిన సృష్టిని చూడగలుగుతుంది, సృష్టిని చేసిన దేవుణ్ణి కూడా చూడగలుగుతుంది. సైతాన్ నాకేం కనిపి, నా కళ్ళు తెరవడం ఏంటి అడగాల్సింది సైతాన్. నా కళ్ళు తెరవబడ్డం ఏంటి కదా, ఏం నాకు అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇంకా చూసేదేముంది నేను కాదండి. తను 2వ అబద్ధము, నీ కన్నులు తెరవబడతాయి. ఇది సైతాను ఎప్పుడు మనల్ని వంచేది. కనుక కన్నులు తెరవబట్టం అంటే ఏంటండి? కన్నులు తెరవబట్టకు మనోనేతలు. చిన్నపిల్లలు బట్టలు లేకుండా కూడా తిరుగుతారు. కొన్ని పెద్దగా తిరుగుతారా? ఒక నేత్రాలు తెరవబడ్డాయి కదా, సిగ్గు వస్తుంది అంటే బయటికి రాలేదు. సో అలాగున ఒక నేత్రం అనేది వయసుతో పాటు కొద్ది పెరిగంగానే ఒక వ్యక్తికి, ఒక బిడ్డకు వచ్చేస్తుంది. కనుక అలాంటిది దేవుడి యొక్క ఈ సృష్టిలో మనం స్పిరిచువల్ మెచ్యూరిటీ అయితే పరలోక రాజ్యంలో ఈ సంగతులు చూడటానికి. అందుగురించే భక్తుడైన దావీదు అన్నాడు కదండి, ఏమన్నాడు ఆయన? 119 ప్రభువా, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన కార్యం చూసేటకు నా కన్నులు తెరువుము. ఎన్ని యుద్ధాలు చేశాడండి దావీదు, ఎన్నెన్ని బాణాలు వేశాడు, ఎన్నెన్ని కత్తులు పట్టుకొని యుద్ధాలు చేశాడు. శత్రువు కనపడలేదా అతనికి? శత్రువు దాక్కున్న తెలీదా? శత్రువు కుట్రలు తెలీదా? యుద్ధ భూమిలో ఆయన వ్యాలియంట్. అతను చాలా ప్రపంచంలో జీవించిన ఒక గ్రేట్ ఎంపరర్. ఆయన యుద్ధాలు చేశాడు. చివరికి దేవుడు కూడా అన్నాడు, నువ్వు ఎక్కువ రక్తం భూమి మీద ఒలికించావు కనుక నా దేవాలయాన్ని కట్టడానికి కూడా నేను అనుమతించట్లే. అంటే అంత పెద్ద దావీదుకు కళ్ళు కనపట్లేదా అండి? దావీదు కళ్ళు పడితే బెత్షెబాని ఎట్లా చూసేవాడు? ఇది పెద్ద జోకు. చూసేవాడా? బెత్షెబాని ఎట్లా చూసేవాడండి? సో మరి ఆ దావీదు ఏమంటున్నాడు ఇప్పుడు? నా కన్నులు తెరువండి. సో కన్నులు వేరుగా ఉన్నాయని అతనికి కూడా అర్థమవుతుంది. నాకు అన్నీ తెలుసు, నాకు ఆడవాళ్ళు మగవాళ్ళు కనిపిస్తున్నారు, యుద్ధము, వెండి, బంగారు అన్నీ. ఒకటి కనిపించట్లేదు, దేవుని యొక్క నీతి నాకు కనిపించట్లేదు, దేవుడి ప్రసన్నత నాకు కనపడట్లేదు, దేవుడి కృపను చూడలేకపోతున్నాను, దేవుడి దైవ శక్తిని నేను చూడలేకపోతున్నాను. నేను ఎర్లీ ఏజ్లో ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు గొల్యాతు గాడిని కొట్టాలనుకుంటే నాకు అప్పుడు స్పిరిచువల్ ఫెయిత్ ఐస్ ఉండేవి, అవి సరిగ్గా లేవు తర్వాత అని అతను అన్నాడు. సో కన్నులు సైతాన్ అంటున్నాడు తెరవబడతాయి అంటున్నాడు. మరి అవ్వకు కన్నులు లేవా అండి? ఉన్నాయి కన్నులు. మన బతుకులో కూడా అదే, దరిద్రాల్లో దరిద్రం, ఏదో చూడాలని. కానీ అది బైబిల్ చెప్తుంది, అది నీ యొక్క బ్రతుకులో నీ నాశనానికి నాంది. అది నీ లైఫ్లో ఏమి చూస్తున్నామో చాలు. ఏమైనా చూడాలనుకుంటే దేవుణ్ణి అడగాలి. ప్రభా, నేను అమెరికా చూడాలనుకుంటున్నాను, నేను కొరియా చూడాలనుకుంటున్నాను, ఇంకేదైనా కూడా అడిగితే తప్పకుండా దేవుడు ఇస్తాడండి. కన్నులు తప్పకుండా ఇస్తాడు. దేవుడి భూలోకంలో అడిగితే ఎంతోమందికి అట్లా కన్నులు తెరిచినప్పుడు వాళ్ళు చూశారు. కానీ పేతురు యోహాన్లను తీసుకొని దేవుడు కొండ మీదకి వెళ్తే వాళ్ళు మోషేని చూశారు, యేసుప్రభు రూపాంతరమైన చూశారు, అతను ఏలియాని చూశారు. వాళ్ళు మోషే అడిగితే ఆయనను దేవుడు వెనక నుంచి ఎన్ని సంగతులు దేవుడు చూపించాడు ఆయన. కనుక అలాగున్న దేవుణ్ణి అడగాలి ఈ కన్నులు ఇచ్చిన. కానీ మనము ఈ లోకములో కన్నులిచ్చిన దేవుణ్ణి కాక, కనుక సైతాన్ అంటున్నాడు, వాడు నీ కన్నులు తెరవబడతాయి, నువ్వేదో చూస్తావు. అది ఎంత భయంకరమండి. కనుక రెండవ వల్ల అయ్యేది. మూడవది ఏమంటున్నాడు చూడండి సైతాన్ అక్కడ, మీరు మంచి చెడ్డల్ని ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు.
మీరు అంటే యూ విల్ బికమ్ గాడెసెస్, అంటే దేవుని కుమారులు కుమార్తె. వాళ్ళు ఆల్రెడీ దేవుని కుమారులు కుమార్తెలే, ఎందుకంటే ఆదాము దేవుని కుమారుడు అని బైబిల్ చెప్తుంది. ఆయన సృష్టించాడు, కన్నాడు కనుక ఆయన ఆదామును ఇచ్చేస్తాడు. దేవుడికి ఇద్దరు ఇక ఈ భూమి మీద ఆయనకు 3 types ఆఫ్ సన్స్ ఉన్నారు. ఒక ఆయన జనితైక కుమారుడు యేసుక్రీస్తు, రెండవది ఆయన సృష్టించిన దేవదూతలను ఆత్మతో చేసిన, మూడవది మంటితో చేసిన వాళ్ళం మనమే. ఆయనకు 3 sons ఉన్నారు, 3 రకాలైన ఆ యొక్క బిడ్డలు ఉన్నారు ఆయనకు. మొదటి కుమారుడు యేసుక్రీస్తే, ఆయన జనితైక కుమారుడు, ఇన్సైడ్ కనుక దేవుడు ఒక్కటే ఉంటాడు, బిగాటెన్ సన్. కానీ దేవదూతలు వాళ్ళని దేవుడు సృష్టించాడు, ఆత్మతో సృష్టించాడు. మూడవది మానవులు మంటితో సృష్టించాడు. 3 కుమారులే కనుక వీడు అడగాల్సింది అవ్వ, మేము దేవతలు అంటే ఏంటి కదా. మన దగ్గర ఎల్లమ్మ, మైసమ్మ, పోషమ్మ, కట్టమైసమ్మ కదా, దుర్గమ్మ, ఇంకా ఉన్నారండి, ఇంకా దేవుళ్ళ పేర్లు కదా, ఏం లేదు. అట్లా ఆమెకి ఏమని తెలుసా? ఏం తెలియదండి, ఏ దేవత పేరు తెలియదు. కానీ ఆ యొక్క నీ జీవితంలో నీకు ఏదైతే నీకు అర్థము కాదో, ఏది నీ స్థితి ఉందో ఆ స్థితిని మార్చటానికి ఒకవేళ వాడు నీకు మోసకరమని చెప్తే దేవతల వలె అనేది ఇక్కడ మీరు ధనవంతులైపోతారు. ఇది చాలామంది ధనవంతులు అంటే దేవతలకు అన్నీ ఉంటాయి కనుక మన జీవితాల్లో కూడా మీరు కోటీశ్వరులు అయిపోతారు, మీరు బహుధనవంతులు అయిపోతారు చెప్తున్నారు ఈరోజు ఎంతోమంది పాస్టర్ల నోట్లో ఉన్నాయి 3 మాటలు. ఇంకా సిగ్గుకరం అసలు ఈరోజు ఈ 3 కూడా సైతాను వల్ల పాస్టర్లు చెప్పేవాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ నాలుక, వాళ్ళ ముఖము, వాళ్ళ యొక్క స్వరము అది అపవాది స్వరము చెప్పి ఎలాగున్నారు కనుక ఆ యొక్క 3 మాటలు చెప్పినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని యొక్క వాక్యములో ఇవి చెప్పిన తర్వాత దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్మైన ఉంట చూసినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతను కూడా తినెను అని బైబిల్లో చెప్తుందండి. కనుక దేవుని యొక్క వాక్యంలో ఆలోచించండి. అపవాది మనల్ని శోధిస్తాడు తప్ప వాడు మనల్ని ఆ యొక్క పాపము మన చేత చేయించలేడు. గుర్తుపెట్టుకోండి, అది మనము సొంతంగా పాపం చేస్తాం కనుక. ఇక్కడ అవ్వను ఆమెను కదండి, ఆమెకు ఏదైనా మత్తు మంది ఇచ్చి వాడేమన్నా తినిపించాడా? లేదు. కాళ్ళు చేతులు కట్టేసి తినిపించాడా? లేదు. తినకపోతే నిన్నేమైనా మరి చేస్తాన్నాడు? ఏమనలేదండి. ఇవన్నీ కూడా కాదు. శోధన అది ఎలాగొస్తుందో బైబిల్ చెప్తుంది. యాకోబు పత్రిక 4:12 చదవండి. యాకోబు పత్రికలో 4:12 దేవుడు ఎవరిని శోధించడు, కానీ శోధింపబడటానికి కారణం అక్కడ యాకోబు అనే పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనంలో కాదమ్మా కాదు చదువు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఇక్కడ ఒక రెఫరెన్స్ యాకోబు రాసిన పత్రిక కొత్త నిబంధనలో 210వ పేజీలో ఉంటుంది, 210 పేజీలో యాకోబు అనే దేవుని యొక్క శిష్యుడు రాసిన యొక్క మరి పత్రికలో 1వ అధ్యాయంలో 12-13 వచనాలలో దేవుడు శోధించడు, శోధనలో ఎవరైనా నిలబడితే పడిపోకుండా నేను జీవకి అని చెప్తూ అసలు శోధనకు కారణం 14లో ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. అవ్వలో ఒక దురాశ ఉంది. అది ఎవరి దురాశ అంటే స్వకీయమైన దురాశ, తన సొంత దురాశ. సో కనుక ఈడవబడుతుంది. ఏం చేస్తుంది? దురాశ ఎప్పుడు ఏం చేస్తుంది? ఈడుస్తుంది. మిమ్మల్ని ఎప్పుడైనా ఈడ్చుకొని వెళ్ళారు ఎవరైనా? ఎప్పుడైనా ఒక్కసారైనా? ఆడవాళ్ళని జడబట్టుకొని ఈడుస్తారు కదా, మొగళ్ళను గుడిస్తారు. ఎక్కడ జరుగుతుంది ఇది చెప్పండి? జనాలు స్ట్రైక్స్ అవుతున్నప్పుడు మీరంతా ఏ పాలిటిక్స్లో లేరు, లేకపోతే ధర్నాలలో వెళ్ళారు ఎప్పుడన్నా? దూరంగా ఉంటారు ధర్నాకు, మంచి బిడ్డలు కనుక. ధర్నాలో వెళ్ళారా? ధర్నాలు అయినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారండి? వాటర్ క్యాన్స్ తోటి వాటర్ కొడతారు, అక్కడ రాకుండా బ్యారికేడ్స్ పెడతారు, లాగి తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. లాక్కుంటూ ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి ఆ యొక్క పోలీస్ వ్యాన్లో వేసి వాళ్ళని ఇచ్చేస్తారు. అది కామన్గా మనం చూస్తాం కనుక. మన ఆర్జేకార ఆ యొక్క
కలకట్టాలో ఒక డాక్టర్ని మర్డర్ అయింది కదా, అది ఇంకా కేసు నడుస్తుంది, 1 year అయిపోయింది. ఎంతమంది డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు వీధుల్లోకి వచ్చి స్ట్రైక్ చేస్తుంటే హాస్పిటల్ ఏదో వాళ్ళందరినీ ఏం చేశారండి, డాక్టర్స్ అని రోడ్డు మీద ఉంటే ఊరుకుంటారు పోలీసు వాళ్ళు, లాగి ఈడ్చుకొని తీసుకుపోయి ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్, వాళ్ళ కేసులేం కాదు కానీ అక్కడి నుంచి ఎలగొట్టేస్తారు. ఆలోచించండి, అది గుర్తు చేసుకుంటే దురాశ కూడా నిన్ను ఈడ్చుకొని తీసుకొని వెళ్తుంది. అంటే దానికి అర్థం ఏంటి, ఇంకో మంచి చెప్పండి, పెళ్లి కూతుర్ని ఎట్లా అని ఈడ్చుకొని తీసుకొచ్చి కూర్చోబెడతారా? ఇప్పుడు కూర్చోబెట్టారు అట్లా పెళ్లి కూతుర్ని, దెబ్బకు అందరు ఇదేందంటారు. ఇప్పుడు కూర్చోబెట్టారు ఈడ్చుకొచ్చి లేకపోతే పెళ్లి కొడుకుని ఈడ్చుకొని తీసుకొచ్చి కూర్చోబెడతారా? కాదండి. పెళ్లి కూతురు ఎంత చక్కగా టింగ్ ఎంత బాగా వస్తుందండి, ఇక అడుగేయదు కదా, లేట్ చేస్తుంటుంది. మెల్లగా ఎంత చక్కగా పెళ్లి కూతురు చక్కగా నడిపించుకొని తీసుకొస్తారు, పల్లకి ఎక్కిస్తారు, కూర్చోబెడతారు. ఆ రోజు ఎంత మంచి దినం పెళ్లి కూతురు. అలాగున ఈడ్చుకొని రారండి కదా, రావే అని చెప్పి ఈడ్చుకొని వచ్చి కూర్చోబెట్టి తాళి కట్టిస్తారు, ఎవరైనా పెళ్లి చేస్తారా? సో ఆలోచించండి, ఇక్కడ బైబిల్ చెప్తుంది, మిమ్మల్ని సైతాను శోధించితే అతడికి మీలో ఉన్న దురాశను బట్టి వాడు ఈడ్చుకొని పోతాడు, నడిపించుకొని పోడు, వాడు పరిగెత్తిచ్చి తీసుకెళ్ళాడు. వాడు ఎట్లా తీసుకెళ్తాడు? ఈడ్చుకొని. అంటే మన పని ఫినిష్ అయిపోయినట్టే. ఈడ్చుకొని తీసుకెళ్తున్నారంటే మనకిక వశము కాదు. కనుక బైబిల్ అంటుంది, ఈడవబడి మరలు కొల్పబడిన వాళ్ళే. అంటే మరలు కొల్పంటే అప్పటికే మైండ్ శోధింపబడతారు. కనుక దురాశ గర్వం ధరిస్తే పాపానికి అంటది, పాపం పరికమైతే మరణానికి అంటది. కనుకంటే ఇక్కడ 3 చెప్తుంది. అక్కడ ఏంటంటే మరణము, ఇది మనవరాలు, రాసి పెట్టుకోండి. మరణం యొక్క తల్లి పాపము, వాళ్ళ మదరు, ఆ పాపం వల్ల తల్లి దురాశ. ఇక్కడ అమ్మమ్మ, అమ్మ, కూతురు, ముగ్గురు ఉన్నారు ఇక్కడ, మామూలు భాషలో చెప్పాలంటే. లేకపోతే దురాశ తాత, ఆ తర్వాత పాపము కొడుకు, ఆ తర్వాత మరణము మనవడు. సింపుల్ అది. కనుక నీ జీవితంలో పైన ఫస్ట్ దురాశ వాడు అమ్మమ్మ, ఆ తర్వాత పాపము తల్లి, ఆ తర్వాత మరణం. కనుక అంటారు అలాగూ. నేను చెప్పి దురాశ పాపాన్ని కంటుంది, పాపము మరణానికి అంటుంది. కనుక మన బ్రతుకుల్లో అలాగునైపోతాం. కనుక ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే దేవుడి వాక్యం ఒకటే చెప్తుంది, దేవుడు శోధించలేదు కానీ శోధింపబడ్డ తన ఆశతో తినాలనుకొని ఆశపడ్డప్పుడు ఇక్కడ 3 లైస్, 3 అబద్ధాలు. ఒకటి చావరు అని చెప్తున్నారు. నిజంగా వాళ్ళకు చావు లేదండి. వాళ్ళకు ఆదాము వలన దేవుడు మరణకరంగా సృష్టించలేదు, వాళ్ళని జీవముతో ఆయన దేవుడి బిడ్డలు ఎప్పుడు బతికుంటాగలా అలాగుంచేస్తాడు. రెండవది, వాళ్ళ కన్నులు తెరవబడితే వాళ్ళు అప్పటికే దేవుని చూస్తున్నారు, మళ్ళీ కన్నులు తెరవబడటం ఏమీ లేదు. మూడవది, దేవతల వల్లే కాదు, దేవుని కుమారులు, దేవుని కుమార్తె. కనుక దేవత అంటే మనం అనుకుందాం, అవ్వను స్త్రీగా వాడితే, ఆ యొక్క ఫెమినైన్ జెండర్ వాడితే ఏమవుతుంది? ఆమె దేవత అవుతుంది. ఆదాము ఏమవుతాడు? దేవుడు అవుతాడు, దేవుడు కుమారుడు. కనుక అలాగున్నప్పుడు వాళ్ళ మాట అపవాది చేత మోసపోయినప్పుడు బైబిల్ ఇక్కడ చెబుతుంది. తర్వాత ఏం జరిగిందండి? ఆ పండు తిన్నాక ఏమైపోయింది? డ్యాన్స్ స్టార్ట్ అయింది మొత్తం. కనుక ఆ యొక్క డిస్కో డ్యాన్స్ స్టార్ట్ అయిపోయింది. అన్ని రకాల వణికిపోయారు వాళ్ళు. వణికిపోయి ఆ తర్వాత బైబిల్లో మీకు తెలుసు, వాళ్లకు మొదట బైబిల్ చెప్తుంది ఏమన్నాడు? మీ యొక్క కన్నులు తెరవబడితే, కన్నులు తెరవబడి వాళ్ళ నగ్నత్వాన్ని చూసుకున్నారు. మీరు చావరన్నారు, స్పిరిచువల్గా చచ్చిపోయారు. వాళ్ళు దేవతల వలె కాదు, దయ్యాలు అయిపోయారు. 3 రాసి పెట్టుకోండి. ఎవడి బతుకులో శోధింపబడ్డ తర్వాత ఇవి 3 జరుగుతాయి. దేవుడికి లోబడకపోతే 3. ఎవరికైనా కానీ ఫస్ట్ కన్నులు మోయబడతాయి. కన్నులు మోయబడ్డప్పుడు దరిద్రం ఏంటంటే కోతిని కూడా దేవుడు అనుకోవాల్సి వస్తుంది. అది లాస్ట్ అన్నమాట. కన్ను మూసేశాడు దేవుడు. ఇంకా కన్నులు తెరవబడ్డం కాదు, వాళ్ళు దే కెనాట్ సీ గాడ్ ఆర్ గాడ్స్ పవర్. సో కన్నులు మూయబడినప్పుడు కోతిని దేవుడని, ఏనుగు తలకాయ ఉన్నవాడిని దేవుడని, ఇంకా అది గతి. కనుక ఎందుకు ఆడతారు అంటే ముందుకు పోయి నిలబడితే, అరే ఇది హాఫ్ ఎలిఫెంట్ లేకపోతే హాఫ్ మ్యాన్, ఎట్లా దేవుడు అవుతాడు? కళ్ళు ఫినిష్ అయిపోయింది. ఎవరన్నా 4 దేవుడు 4 చేతులతో ఆ యొక్క విగ్రహాన్ని ఎట్లా ఉంటాయి? ఇట్లా ఎప్పుడు చూడలేదే. ఆకాశపు ఆ యొక్క వాటి మనకు తెలియదు. భూమి మీద నిన్ని జంతువుల్లో ఎవరికి 4 చేతులు లేవే, వీడికి ఎందుకున్నాయి 4 చేతులు? ఇది దేవుడు అదే నో, కళ్ళు క్లోజ్. కనుక మొహము కోతి మొహం ఉండి, మనిషి ఇది ఉండి, ఆ యొక్క తోక, దేవుడు ఎట్లా దేవుడు ఇంతవరకు అట్లాంటి వాళ్ళని చూసామా? ఈజ్ ఇట్ పాసిబుల్? అది కనుక ఎందుకు కళ్ళు మూసేస్తే ఈరోజు
విగ్రహాన్ని దేవుడు కదండి, జంతువును దేవుడు, ప్రకృతిని దేవుడు, సృష్టిని దేవుడు, మనలాగానే ఊపిరి పీల్చుకున్న మానవుడు కూడా దేవుడు అయిపోతాడు. అంటే ఎంత కన్నులు మూయబడ్డాయి కనుక, మనలాంటి దేశాలు దేవుణ్ణి వ్యతిరేకించాయి కనుక, ఈ జాతి దేవుడు కళ్ళు మూసి పారేస్తే కనుక మళ్ళీ కళ్ళు ఎట్ట తెరవబడతాయి కదా. ఆ యొక్క కొరింథీ 4:4 ఉంది కనుక ఆ వాక్యం చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఆ యొక్క 2 Corinthians 4:4 దేవుడి యొక్క వాక్యమే ఉంటుంది. ఈ కన్నులు మూయబడితే ఆ కన్నులు తెరిచేది కూడా దేవుడు చెప్తాడు. దేంతో తెరుస్తాడో, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను, వెరీ గుడ్ అమ్మ, కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగజేస్తని చెప్తున్నాడు. సువార్త ప్రకాశము, అది ప్రకాశిస్తే కోతిని దేవుడని కదా, ఏనుగు మొహాన్ని దేవుడని, ఇంకేదైనా కానీ అండి వాటిని దేవుళ్ళని నమ్మరు. ఇంకా కన్నులు ఎంత మూసుకుపోయినాయి. అది ఎక్కడ టాయిలెట్ చేస్తుందో, అది ఎక్కడ నుంచి ఇది చేస్తుందో తను తాను ఇది చేసుకోవాలని ఆవును దేవత అని పూజించాలి. ఇక గోమాత 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 అని పూజించాలి. ఎందుకు ఈ కర్మ అంటే, ఏదేనో తోటలో అవ్వ కన్నులు షీ లాస్ట్ పోయినాయి, దేవుని చూసి దేవుని కన్నులు పోయినాయి కనుక. సో కనుక ఈరోజు సువార్త ఎందుకు ప్రకటిస్తున్నారు ప్రపంచంలో? ప్రపంచ జనులందరూ, దేశాలన్నీ సువార్తని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? వారు ఆటలు జల్లవు కనుక. సువార్త ఏం చేస్తుంది? వెలుగును తీసుకొస్తుంది. ఆ వెలుగులో నువ్వు ఇది కోతి, ఇది దైవము కాదు, ఏదో కోతి మనిషిలాగా కాదు, ఇది ఏనుగు, పైన ఏనుగు మొహము కింద ఎట్లా కాదు, ఇది ఆవు పేడ వేస్తుంది, ఇది ఆవు కదా ఇది అని చెప్పి ఒక విచక్షణ జంతువులను నమ్మకుండగా సువార్త ప్రకారం మరి ఇది అడ్డుకుంటున్నారు. మరి ఇది అడ్డుకోకపోతే ఏమవుతుంది? వీళ్ళ యొక్క ఆ యొక్క నడవది వీళ్ళది, వీళ్ళు చాలామంది కాలేరు కనుక బైబిల్ చెప్తుంది. ఈరోజు అందు గురించి ప్రపంచంలో అన్ని దేశాల యొక్క పని కంటే దేవుడి యొక్క పని సువార్త ప్రకటన ప్రపంచ దేశాలకి. అవ్వ కన్నులు కలిగింది పోగొట్టుకుంది కనుక దేవుడి ఆజ్ఞలు కనుక ఆ రోజు నుంచి ఈరోజు వరకు, ఈరోజు పామును దేవత, దాని ముందు నిలబడి అదొక దిక్కుమాలిన ఒక సర్పం. దాని ఏముందండి సృష్టిలో? నా మీద చూస్తే సర్పం ఏంటి? మానవుడు ఎక్కడ, సర్పం ఎక్కడ? మానవుడు పోయి సర్పాన్ని మొక్కడం ఏంటి? నాగదేవత అని చెప్పి కదా, అంతా కూడా కళ్ళు పోగొట్టుకున్నందుకు జరిగింది ఇది కనుక ఇది చాలు మీకు. తర్వాత 2 Corinthians 4:4 ఉన్నది కనుక యుగ సంబంధమైన దేవత అవిశ్వాసిన వారికి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తే. 5వ వచనం, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించాలని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. సో దేవుడు స్పష్టంగా 2 ఆ యొక్క ప్రకాశాలు ఉన్నాయి. సూర్యుడు ప్రకాశిస్తే మన కళ్ళ మీద పడుతుందండి. ఎక్కడ పడుతుంది? కళ్ళ మీద, భూమి మీద పడుతుంది. సో వీ క్యాన్ సీ. కానీ దేవుడి సువార్త ఇక్కడ ప్రకాశిస్తుంది తెలుసా అండి? ఏమైనా సువార్త నిలబడి సువార్త నా మీద మొహం మీద ప్రకాశించమంటే అది హృదయంలో ప్రకాశిస్తుంది. ఇట్ ఎన్లైట్స్ ద హార్ట్. నీ హార్ట్లో దేవుడి యొక్క కృప లేదు కనుక అక్కడ ప్రకాశించగానే హార్ట్, అప్పుడు కళ్ళు తెరవబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం యొక్క దేవుని యొక్క వాక్యం ముగించే ముందు దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. ఆ యొక్క ఆదికాండం 3వ అధ్యాయంలో ఈ యొక్క కన్నులు పోగొట్టుకుంది. 2వది దేవతలలే ఉంటారని. మొదటిది చావరంటే నిశ్చయంగా వాళ్ళు మరణాన్ని తెచ్చుకున్నారు. 2వది కన్నులు తెరవబడితే కన్నులు మోయబడ్డాయి. దేవతల వలె కాదు, వాళ్ళు చివరికి దయ్యాల్లాగా, అంటే దేవుడికి వ్యతిరేకులు, వాళ్ళు దయ్యాలు కనుక దేవుడు ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టేశాడండి. ఏదైనా తోటలో మరి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. దేవుడే వాళ్ళకు ఒక వస్త్రాలను ఇచ్చి ఆ తర్వాత వాళ్ళని వెళ్ళగొట్టేస్తాడు. సో ఈ యొక్క పని మనం బైబిల్లో ఆలోచిస్తే ఈరోజు ఎందుకు నేను జనవరిలో చెప్తున్నా అంటే, ఆదామవ్వలు వాళ్ళ యొక్క జీవితంలో ప్రారంభ దశలో ఉన్నారండి. దేవుడు వాళ్ళకి ఎంతో మరి విస్తారమైన ఈ భూమి పరిపాలన, భూమిని నింపి విస్తరించి ఆయన యొక్క యుగాల యొక్క పోరాటంలో ఈ భూమి మీద ఉన్న కొన్ని వాటితో ఆయన పోరాడాలని తను ఆ యొక్క ఆదామవ్వలను సృష్టించాడు. ఆయన విశ్వ సృష్టిలో ఈ యొక్క భూమి మీద ఇది ఒక భాగం కనుక అంతే. ఇప్పుడు ఏదైనా ఊరిలో స్కూల్ లేదు అని అంటే ఏం చేస్తుంది గవర్నమెంట్? ఒక స్కూల్ కట్టించి, ఒక బిల్డింగ్ కట్టించి, ఒక టీచర్ని పెట్టి అక్కడ వాళ్ళకు చదువు చెప్తే ఆ ఊరిలో అజ్ఞానం వెళ్ళిపోతుంది. ఆ ఊరిలో ఆ యొక్క పిల్లలు చదువుకోగలుగుతారు. ఆ ఊరిలో ఎంతోమంది మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు మంచి ఉద్యోగాలకు వచ్చి
దేవుడి ఆ యొక్క ప్రభుత్వానికి ఉపయోగపడతారు. వాళ్ళు కనీసం చదువుకుంటే వాళ్ళ పొలం పనుల్లో అనేక వాటిలలో జ్ఞానయుక్తంగా ముందుకెళ్తారు. వాళ్ళు ఆ ఊరిలో చదువుకుంటే అనేకుల మోసం కింద ఆ యొక్క వడ్డీలు కట్టకుండా దాంట్లోంచి బయటపడతారు. వాళ్ళు చదువుకుంటే ఆ ఊరిలో పిల్లలు పెద్దగైతే ఆ ఊరిలో సర్పంచ్ గారు కానీ ఇంకెవడైనా మోసం చేస్తే వాడిని ఇది తప్పు కదా అని అడుగుతారు. లేకపోతే అలాగనే ఉండిపోతారు కదా వాళ్ళు. అట్లానే దేవుడు ఈ భూమిని కూడా ఆయన ఒక ప్రాజెక్టుతో చేశాడు. ఆయన ఒక విశ్వ ప్రణాళికలో భూమి ఒక గవర్నమెంట్ ఒక ఊరిలో స్కూల్ కడితే అయిపోయిందా అండి? దేశం ఎంత పెద్దగా ఉంటుంది. అలాగనే ఈ విశ్వంలో ఉన్న కోట్ల 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 నక్షత్రాలలో ఆయన యొక్క విశ్వములోని ఆ యొక్క జీవులలో ఈ భూమి మీద ఒక పని అంతే. దేవుడు ఆ భూమి మీద మనకు అవకాశం ఇచ్చాడు. మనం ఇక్కడ ఆయన కొరకు మంచిగా పనిచేసేస్తే ఆయన నిత్య మహిమలో మనకు ఆయనతో పాటు ఏలటానికి పరిపాలించడానికి పిలుస్తున్నాడు. సింపుల్. చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్లో జాయిన్ అవుతారు, పార్లమెంట్లో పనిచేస్తారు, పోలీసులో పనిచేస్తారు, మిలిటరీలో పనిచేస్తారు, డాక్టర్లు అవుతారు. విశ్వ ఆ యొక్క పరిపాలనలోకి మనల్ని పిలుస్తున్నాడు దేవుడు. అది ఎంతమందికి అర్థమైందో కానీ బైబిల్ చెప్తుంది దేవతలు కాదు అలా దయ్యాలై కూర్చున్నారు. దేవుడికి పనికి రాకుండా అయిపోయారు ఆ రోజు. అంటే దయ్యాలంటే ఆయనకు అపోజ్ చేసేసి కనుక ఆయన వెళ్ళగొట్టేసినప్పుడు ఈ జనవరిలో ఈ ప్రారంభంలో మనకు ఈ వాక్యం ఎందుకు అవసరం అంటే బైబిల్ చెప్తుంది ఆ తోటలో 100 చెట్లు అనుకోండి. ఈ రోజు వరకు మనిషి దేవుడు ఎన్ని చెట్లు చేశాడో కౌంట్ చేయగలిగారండి? నాకు తెలిసిన 8 lakhs ఉన్నాయండి. 8 లక్షల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు కొత్తిమీర, గోంగూర, పాలకూర, తోటకూర, బచ్చల కూర, ఇంకా పుదీనాకు ఇవి తెలుసా అండి. ఇవన్నీ కూడా అసలు 8 lakhs ఉన్నాయి. మీరు ఎవరైనా బాటనీ చదివిన వాళ్ళు మోర్ దెన్ ఉన్నాయి కనుక మనిషి కదా అట్లా. మరి అప్పుడు దేవుడు ఆ తోటలో ఒక 4 చెట్లు పెట్టాడండి. 100 చెట్లు మినిమం అనుకోవచ్చు. 100 చెట్లలో 99 చెట్లు అవి కూడా నువ్వు తినచ్చు. ఒక్క చెట్టుదే తినకూడదని చెప్తే ఇక్కడ ఎందుకు ఆ యొక్క అవ్వ చేసింది? బైబిల్ చెప్తుంది ఆమె మనస్సులో అత్యాశ ఉంది. ఇది మనం ఈ సంవత్సరము అవాయిడ్ చేసుకోవాలి. మనుషుల బ్రతుకుల్లో వాళ్ళు ఈ యొక్క సంవత్సరాలు ప్రారంభమైనప్పుడు అత్యాశ అది వాళ్ళను నాశనం చేస్తుందండి. నీ లైఫ్లో అత్యాశ ఏమిటి? నీకు దేవుడు ఏదైనా ఇస్తే ఇస్తాడు కదా. ఆ యొక్క అన్ని పండ్లు తిన్నాక ఒక్క పండు అది కూడా తినాలా? రెండవది అత్యాశ అంటే ఆ యొక్క సైతాన్ చెప్పినట్టుగా సైతాన్ ఏం చేశాడంటే దేవుడైతే అన్ని పండ్లు ఒక్క పండు తినకపోతే వాడు వాళ్ళకి కల్పించాడంటే మీరు చావరే చావరు అనేది ఒక అత్యాశను పుట్టించాడు. మీ కన్నులు తెరవబడితే ఇంకేదో చూడొచ్చు అని ఒక అత్యాశ. మూడవది మీరు దేవతలు ఎట్లుంటారో అని ఒక ఆశ. సో బైబిల్ చెప్తుంది మనిషికి ఆశ ఉండాలి తప్ప అత్యాశ ఉండకూడదు. బైబిల్లో ఆశ అనే మాట ఎన్నిసార్లు ఉంది తెలుసా అంటే 2 not 3 times ఉంది. 203 సార్లు ఉందండి. కనుక డిజైరింగ్ అని ఇంగ్లీష్లో లెక్క పెట్టారు కనుక తెలుగులో కూడా అంతే. కొంచెం తెలుగు మాట 203 సార్లు ఆశ అనేది బైబిల్లో. ఇందాక నేను బైబిల్లో రెఫరెన్స్ చూపించాను. యాకోబు 4:14 కదా. స్వకీయమైన దురాశ చేత ఆశ అనే పదం అన్నమాట. మనిషి పోతాడని చెప్తాను. సో ఇక్కడ బైబిల్ చెప్తుంది ఈ సంవత్సరము నీ బ్రతుకులో అత్యాశ పనికి రాదు. దేవుడు చెప్తున్నాడు అత్యాశ పనికి రాదు. దేవుడిచ్చిన వాటితో తృప్తి చెందితే నువ్వు అత్యాశలో పడవు. దేవుడిచ్చిన వాటిని నువ్వు సరిగ్గా వాడుకుంటే దేవుడిచ్చిన వాటిని నువ్వు దేవుడి సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉంటే నువ్వు అత్యాశలో పడవు. అత్యాశకు వెళ్ళి అంతమంది ప్రాణాలు ఈరోజు ఇచ్చేసుకున్నారండి. నా దగ్గరకు ఒక అబ్బాయి వచ్చేవాడు కొన్ని సంవత్సరాల క్రితం. వచ్చి చాలా మంచి కుమారుడు, యవనస్తుడు, మంచిగా రక్షణ పొందాడు, మంచిగా నాతో ఉన్నాడు, మంచిగా సేవకు సహాయం చేస్తున్నాడు. అతనికి మంచి వెహికల్స్ ఉన్నాయి. ఆ వెహికల్స్ కూడా ఎప్పుడైనా మినిస్ట్రీకి అడిగితే చిల్డ్రన్స్ మినిస్ట్రీ చెప్తున్నాడు 20 ఏళ్ళ క్రితం ఇది కనుక గోల్కొండ తీసుకెళ్ళాలంటే పిల్లలందరినీ వెహికల్లో తీసుకొచ్చాడు. ఒకసారి గండిపేట తీసుకెళ్ళాను. గండిపేటకి అందరూ వచ్చి వాటర్ క్యాన్స్ తీసుకొచ్చి మోసి ఏమి సేవ చేసేవాడండి. మంచి అబ్బాయి. చివరికి అతను ఒకసారి వాళ్ళ ఊరిలో మీటింగ్ పెట్టమంటే వెళ్ళాను. ఒక బర్త్డే అకేషన్ తీసుకొని మంచి మీటింగ్ పెట్టించాడు. వాళ్ళ ఊరిలోకి వెళ్ళి నేను వాక్యం చెప్పాను. ఎంత సంతోషం. మా ఊరిలో ఇంతవరకు ఎవడు సువార్త చెప్పలేదు అని మంచిగా ఇంటి ముందు టెంట్ వేసి మంచిగా ఒక బర్త్డేతో అలాగున్న మీటింగ్ పెట్టాలని పెట్టి వాక్యం చెప్పించాడు. మంచి భోజనాలు పెట్టి అలాగున్న మంచిగా ఉన్న అతను కొన్ని రోజులకు మానిపారేసాడు. రావట్లేదు, నన్ను కలవట్లేదు, చర్చికి రావడం. అప్పుడు నన్ను ఫోన్ చేసి ఎందుకు రా అంటే వస్తాను కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నాడు. మా ఊరికి వెళ్ళాను నేను, మా ఊరిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది న్యాచురల్ కనుక మరి అనుకున్నాను
ఆ తర్వాత ఒకసారి వచ్చాడు, హైదరాబాద్కి వచ్చాడు, నాతో కలిసినాక అన్న నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ప్రార్థన చేయండి అన్నాడు. సరే చెప్పండి అన్న, ప్రాబ్లమ్స్ పోవాలని చేయండి అంతగాని పూర్తిగా డీటెయిల్స్ చెప్పలే. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చాడు, నన్ను 5,000 అడిగాడండి. నేను స్టన్ అసలు. ఎప్పుడు ఒక్క పైసా అడగాడు, అతనే మినిస్ట్రీకి ఇచ్చేవాడు, ఎప్పుడు ధారాళంగా ఇచ్చేవాడు అసలు. కనుక అలాంటిది మేము ఏదైనా చిల్డ్రన్స్ రిట్రీట్ అవి చేస్తే ఒక బ్యాగ్ రైస్ ఇచ్చేవాడండి. ఏం బ్యాగ్ రైస్, 25 కిలోలది కాదు, 100 కిలోల బ్యాగ్ ఇచ్చేవాడు రైస్. ఎంత మంచివాడు పాపమా. కానీ అతని యొక్క లైఫ్లో 5,000 అడుగుతున్నాడు ఏంటి, అరే ఏదో ఆర్థికంగా నష్టపోయి ఉంటాడని చెప్పి నేను ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళా తర్వాత మరి అన్న నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, చాలా. మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు, తన యొక్క వెహికల్ ఒకటి అమ్మేశాడు. వెహికల్స్ నడుస్తున్నాయి, అతను డ్రైవర్స్ వెహికల్ అమ్మేసేసాడు. అమ్మేసిన తర్వాత నాకు అప్పుడు కూడా చెప్పాడు, ఎందుకు అమ్మేమంటే అన్న నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కావాలి, నాకు డబ్బు కావాలని చెప్పాడు. ఇంకొన్ని రోజుల తర్వాత నాకు తెలిసింది రెండో వెహికల్ కూడా అమ్మేశాడండి, దివాళా తీశాడు అక్కడ. ఆ తర్వాత నాకు ఒక 6 months 8 months తర్వాత అతని విషయం తెలిసింది ఏంటంటే, అతడు ఎక్కడున్నాడో, అతను ఎందుకు ఇట్లా అయ్యాడో అతనికి తెలిసిన ఒక వ్యక్తి నాకు తెలుసు కనుక అతను రివీల్ చేశాడు. చెప్పండి, అతడు మంచిగా హైదరాబాద్లో ఉండి, మంచి విశ్వాసంలో ఉండి, చక్కగా వాళ్ళ ఊర్లో మీటింగ్ పెట్టిస్తూ, మినిస్ట్రీకి పిల్లలకు వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తూ 100 kg రైస్ ఊరికని ఇచ్చేసేవాడు ఎప్పుడన్నా కావాలంటే మీటింగ్స్కి. అంత మంచి అబ్బాయి. అతని లైఫ్లోనే నాకు చెప్పింది ఏంటంటే, అతడు తమిళనాడులో ఒక ప్లేస్లో వీళ్ళ యొక్క స్నేహితుడు ఎవడో అక్కడ తవ్వకాలు చేస్తే పంచలోహాలు దొరుకుతాయి, అవి ఒక్కసారి మనం కోటీశ్వరులం అయిపోవచ్చు. బాగుంది అది, ఎందుకంటే అది ఇంతకుముందు ఎవరికో తవ్వితే దొరికినాయి కూడా. అట్లా వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే ఆ యొక్క డబ్బు పెట్టి తవ్విస్తున్నారు. జేసీబీకి గంటకి ఎంత ఇప్పుడు అని చెప్తారండి కదా. మన యొక్క బిల్డింగ్ కట్టినప్పుడు నేను పే చేస్తాను, గంటకు 1200 ఉంటుందండి, ఎంతో ఉంది దానికి, 1200-1600. జస్ట్ జేసీబీ ఇట్లా ఆన్ చేయగానే టైం చూసుకోమంటాడు వాడు, టైం చూసుకోండి. ఇప్పుడు మన దగ్గర అంతా ఫోన్స్ ఉన్నాయి కనుక టైం నోట్ చేయాలి. మళ్ళీ వాడు ఏం చేస్తారంటే జేసీబీ ఆఫ్ చేయగానే గంటకి ఇంత కట్టించాలి. చాలా కన్స్ట్రక్షన్స్లో జేసీబీ చాలా హెవీ ఖర్చు అవుతుంది కనుక అది పెట్టుకోకుండా కొంతమంది కూలి వాళ్ళని పెట్టి తవ్విస్తారు, కొన్ని చోట్ల కూలి వాళ్ళని పెట్టి తవ్వించడం కుదరదు, తీయడం కనుక ఆ వర్క్కి జేసీబీ కనుక అట్లా జేసీబీలు పెట్టి వాళ్ళు తవ్వితే గంటలు మనీ ఏమీ దొరకలేదండి. నేను అదే అనుకున్నాను, అతని బ్రతుకులో నాకు ఈ యొక్క వాక్యంతో పడ్డాను. అత్యాశ ఎంత పాపం. మళ్ళీ నన్ను కలవలేకపోయాడండి, వెళ్ళిపోయాడు అతను. 2 వెహికల్స్ హైదరాబాద్లో అమ్మేసుకున్నాడు, అప్పుల పాలైపోయాడు. ఆ యొక్క డబ్బంతా కూడా నష్టం. అలా పంచలోహాలు ఏం జరుగుతుంది. ఈ లోకంలో ఎంతో మోసకరమైన వాళ్ళు ఉంటారు, అలాంటివి చెప్తుంటారు. మీరు ఇది ఇన్వెస్ట్ చేస్తే, ఇది పెడితే మీకు వస్తుంది, బురుడి కొట్టిస్తారు, గుండు గీస్తారు కదా, ఎంత మోసం చేస్తారు. కనుక అవి ఫైనాన్సెస్ విషయంలో ఇంకా చాలా భయంకరం. కనుక ఆలోచించండి, అత్యాశ ఈరోజు. కనుక అత్యాశ ఈరోజు ఈ సంవత్సర ఆరంభంలో ఒకవేళ నీ బ్రతుకులో ఉంటే గుర్తుపెట్టుకో, ఈ సంవత్సరాంతంలో ఇదిగో నేను చెప్పాను కదా అబ్బాయి పేరు శంకర్ అండి. అబ్బాయి ఇప్పటికీ మా ఫొటోస్ అన్నీ ఉన్నాయి, పాత మినిస్ట్రీలో చూస్తే మంచివాడు. నాకు మరి పాస్టర్ అమ్మ కూడా ఎంత ఇష్టమైన, ఎప్పుడు కూడా అక్క అని చెప్పి మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తూ ఉండేవాడు. అసలు ఏమైపోయిందండి అత్యాశ. నీకు 2 వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో, అవి నడిపిస్తూ కదా ఆ వెహికల్స్లోంచి ఇంకొక వెహికల్ తీసుకోవచ్చు, ఇంకొక వెహికల్ కొనుక్కొని ఇంకా ఎంతైనా చేయొచ్చు. ఈరోజు ఫ్లీట్ ఓనర్స్కి కదండి, ఊబర్ ఓలా దగ్గర 50 కార్లు పెట్టేవాళ్ళు ఉంటారు, మెల్లగా అలాగ. కానీ ఈరోజు అత్యాశ అన్నమాట, ఏదో వస్తుంది ఏదో కలుగుతుందని సంవత్సర ఆరంభంలో నువ్వు దేవుడితో దేవా నేను అత్యాశతో నా ఉన్నది పోగొట్టుకోకుండా ఉంటాను. వీళ్ళిద్దరికి ఏం పోయిందండి, ఉన్నది ఏదేం తోట పోయింది. ఏదేం తోటలో వాళ్ళు ఏమైనా కష్టపడ్డారా ఈరోజు? లేదు. ఏదన్నా వాళ్ళు మరి ఆ యొక్క ప్రయాసపడాల్సి వచ్చిందా? లేదు. ఫ్రీగా దేవుడు అన్నీ ఇచ్చాడు ఆయన. కనుక కేవలం ఆ తోటలో ఉండి వాళ్ళు దేవుడి పనికి ఆయన పూనుకునే లోపలనే ఆ యొక్క పాపంలో పడిపోయి వెళ్ళిపోయారు. పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. కనుక 1 యోహాను 3:4-5 స్పష్టంగా రాయబడింది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఏమైపోయిందండి, ఆ యొక్క ఏదైనా తోటలోంచి బయటికి వెళ్ళిపోయారు, కొట్టివాడు. సో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ జీవితంలో ఆరంభములో ఒకవేళ అత్యాశ ఏదైనా ఉందా, ఎక్కడైనా టెంప్టేషన్ ఉందా, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నాతో కూడా మాట్లాడలేక ఆ పిల్లడికి నాతో కలవలేకపోయాడండి. అలాగ ఆలోచించి రెండోది చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క
రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం తీయండి. ఈ యొక్క మాటలు చూసి దీనికి దేవుని యొక్క సన్నిధిలో మనకు దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటో నేర్చుకుందాం. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 5వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేస్తుండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయములో ఇశ్రాయేలీల యొక్క కాలములో మరి ఆ యొక్క ఇశ్రాయేల్ రాజులుగా పరిపాలిస్తున్న కాలంలో వాళ్ళు రాజులు మంచి వాళ్ళు కానప్పుడు దేవుడు వాళ్ళ దేశాన్ని వేరేళ్ళకి అప్పచెప్పేవాడు. అలాగనే ఇశ్రాయేల్ దేశం పైన సిరియా ఉంది. ఇప్పుడు మన భారతదేశం పైన ఆ యొక్క చైనా దేశం ఉంది కదండి, టిబెట్ ఉంది. కనుక అలాగనే మన దేశానికి ఎలాగున్న పైన వేరే దేశాలు ఉన్నాయో కనుక ఆ తర్వాత చైనా పైన రష్యా పైన మంగోలియా అలాగున్న దేశాలు ఉంటాయి. మ్యాప్ చూస్తే అలాగున్న ఇశ్రాయేల్ దేశం పైన సిరియా అనే ఒక దేశం ఉంది. వాళ్ళు వచ్చి సిరియా దేశాన్ని వాళ్ళు వచ్చి ఇశ్రాయేలును వాళ్ళను తుక్కు కొట్టి ఓడించి సమస్తాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఆ తీసుకొని వెళ్ళిపోయినప్పుడు అనేక వస్తువులు కానీ వాళ్ళ యొక్క విలువైనవి తీసుకెళ్ళి ఒక అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అది కామన్, అప్పట్లో కూడా పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు. అలాగున వెళ్ళినప్పుడు బైబిల్ చెప్తుంది, ఆ ఎత్తుకెళ్ళినోడెవడు, ఆ యుద్ధం జయించిన వాడేవాడు, ఆ యుద్ధంలో అంత గొప్ప జయింపుడు అంటే అతని పేరు నయమాను అనే ఒక సిరియా దేశంలో విగ్రహారాధికుడు. కానీ దేవుడి ప్రజల మీద జయం పొందాడు. దేవుడి ప్రజల మీద జయం పొందటానికి దేవుడు కూడా యెహోవాయే అని ఉంటుంది అక్కడ. దేవుడు అనుమతిస్తే తప్ప ఎవడు మనల్ని కొట్టాడండి, గుర్తుపెట్టుకోండి, ఎవ్వడు కొట్టలేడు మనల్ని. అలాగున ఆ యొక్క సిరియా దేశం చేత ఓడిపోయిన ఈ యొక్క ఇశ్రాయేలీలు అలాగున బతుకుతుంటే ఈ అమ్మాయి మాత్రము సిరియా దేశపు సైన్యాధికారి ఇంట్లో పనిచేస్తుంది. చూసింది అతని యొక్క జీవితంలో ఒక ప్రాబ్లం ఉంది. అతనికి ఏముంది, కుష్టి వ్యాధి ఉంది. కనుక అయ్యో నా వెళ్ళినవాడు నా దేశంలో ప్రవక్త దగ్గర ఉంటే ఎంత మేలనగానే ఆ మాట విని రాజు ఆ యొక్క దగ్గరికి వెళ్ళి, నయమాను ఇదిగో నేను ఈ దేశానికి వెళ్తున్నాను, నన్ను బాగు చేసే వాళ్ళు అక్కడ ఉన్నారంట అంటే తీసుకెళ్ళమని చెప్పి రథాల్లో వెండి బంగారం ఆ తర్వాత దుస్తులు ఇచ్చి పంపిస్తే అవి తీసుకొని వచ్చాడు సిరియా దేశానికి. సిరియా దేశానికి రాగానే సిరియా దేశపు రాజు అన్నాడు, నేనైతే స్వస్థపరుస్తున్నాను, బట్టలు చింపేసుకున్నాడు. మీరు కయ్యాన్ని కోరుతున్నారు, మీరు ఇంకోసారి మాతో యుద్ధం చేయాలని, ఇప్పటికే మమ్మల్ని ఓడించి దోచుకొని నాశనం చేసేసి వెళ్ళారు, ఇంకోసారి మా మీద యుద్ధానికి వస్తారా? ఇది మీరు యుద్ధానికే కయ్యానికే మీరు కాలు దువ్వి ఇలాగున ఒక వ్యక్తి కుష్ఠవ్యాధి ఎవడు బాగు చేస్తాడు? అది దేవుడి పని, అది మనుషులు చేయలేరు. అది ఎలాగని చెప్పి ఇది కయ్యానికి అని బట్టలు చెప్పుకున్నప్పుడు అదే దేశంలో షమ్రోన్ ప్రవక్త ఎలీషా తెలుసుకొని ఏం చేశాడు, రాజా నువ్వు బట్టలు చెప్పుకోవద్దు, నీ హృదయాన్ని చెప్పుకోవాలి, నువ్వు మంచి రాజు కాదు, నీ దేశంలో ప్రవక్త ఉన్నాడని నీకు తెలీదా, నా దగ్గరికి పంపిమన్నప్పుడు నయమాను లేచి ఆ యొక్క సిరియా దేశంలో ఉన్న ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఆయన వెళ్ళి 7 సార్లు మునుగమన్నాడు. మొదట్లో వద్దన్నా, తర్వాత మునిగాడు, మంచిగా. ఇప్పుడు ఇదంతా కథ మీకు కూడా చాలామంది తెలుసు, కానీ ఎవరైనా తెలియని వారంటే బైబిల్ చదవాలి మీరు. ఇక అధ్యాయం మంచిగా అయిందని. కానీ అతడు స్వస్థపడ్డాక ఏం చేశాడు, ఎలీషాకి డబ్బు బంగారము వెండి దుస్తులు ఇస్తున్నాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, వద్దు 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 అన్నాడు, నాకు అస్సలు వద్దన్నాడు. ఎందుకంటే నిన్ను దేవుడు డబ్బును చూసి స్వస్థపరచలేదు, నువ్వు సైన్యాధికారివని నీకు స్వస్థత ఇవ్వలేదు, కనుక నువ్వు మళ్ళీ యుద్ధం చేస్తావేమో అని ఈ దేశం మీద పడతావని ఆ భయం చేత దేవుడు ఏమి ఇచ్చేయలేదు. నువ్వు నీ దేవుడు కాక ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఫెయిత్ విశ్వాసం ఉంచావు. ఫెయిత్ తర్వాత రెండోది ఏం కావాలి, ఒబీడియన్స్, విశ్వాసము విధేయత. నువ్వు ఫెయిత్ ఉంది, నీకు ఇంత దూరం వచ్చావు, బాగు చేస్తావు, నమ్మావు. రెండోది విధేయత కూడా తగ్గించుకున్నావు, గర్వం ఉండింది నీకు బాగా, కనుక నువ్వేమైపోయావు, దేవుడు స్వస్థపరిచాడు. సో ఇప్పుడు నాకు డబ్బుతో పని లేదు, నువ్వు ఈ డబ్బు నేను తీసుకుంటే మీ దేశంలో ఏం చెప్తావు, పోయి అలా దేవుడు డబ్బు తీసుకొని నన్ను బాగు చేశాడు అని చెప్తారు. సో దేవుడు ఎప్పుడు డబ్బుకు ఇచ్చాడండి, కనుక అతన్ని పంపించేశాడు. ఏమొద్దు, నాకు వద్దు, నువ్వు పోయి సిరియా దేశంలో ఏ దేవుడు దేవత ఏ విగ్రహాన్ని మొక్కకూడదు, అది నాకు ప్రామిస్ చేయమన్నాడు. సో కనుక నేను కూడా చాలామందికి చర్చిలో అదే చెప్తాను, ఈ చర్చికి మీరు ఇచ్చేది ఏం లేదు, మీరు బతకండి సరిగ్గా దేవుని వల్ల, మీ నీతిలో బతకండి, మీ పరిశుద్ధలో బతకండి, దేవుని నమ్మకుండా బతకండి, దేవుడి విశ్వాసంలో బతకండి, దేవుడి నీతిలో బతకండి, అది చాలు. మీరు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా చర్చలు నడుస్తాయి. చర్చలు ఎప్పుడు కూడా డబ్బుతో నడవవు. ఇవి ఎవరో దేవుడి సేవకుడు ఆయన ఈ భూమి మీద సృష్టించుకుంటాడు, వాళ్ళు సమర్పించుకుంటారు, కనుక వాళ్ళతో నడుస్తుంది. దేవుడి సేవ ఎప్పుడు డబ్బుతో నడవదు. ఈడు డబ్బిస్తే నయమాను ఎలీషా బతకడు, ఎలీషా దేవుని చేత బతుకుతాడు కానీ
అందు గురించే కూడా యేసు ప్రభువును సైతాన్ వచ్చి రాళ్ళను రొట్టెలు చేసుకోమంటే యేసు జవాబిచ్చిన, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే బ్రతకడు, దేవుడి నుంచి వచ్చే ప్రతి మాట వలన. దేవుడి ప్రజలు ఆయన మాటను బట్టి బతుకుతారు. ఆయన ప్రజలే మాటను బట్టి బతుకుంటే ఆయన సేవకులు ఎందుకు బతకరు? ఖచ్చితంగా బతుకుతారు. కనుక దేవుడి వాక్యం చెప్తుంది, నయమాను నీ డబ్బు కాదు నాకు, దేవుడు నేను డబ్బు కొరకు స్వస్థపడి, నీవు పోయి సిరియా దేశంలో నిన్నెవరు బాగు చేసి, యెహోవా దేవుడు బాగు, అది చెప్పాలి. ఆ తర్వాత యెహోవా దేవుడు బాగు చేశాడు కనుక ఈ విగ్రహాలను ఇంకా మొక్కద్దు. కనుక ఒకవేళ నీ దేవుడు నువ్వు మొక్కావనుకో, మీ భార్య విడాకులు ఇస్తే ఇచ్చేసి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి. చాలామంది ఏమంటారంటే, నువ్వు దేవుణ్ణి నమ్మితే నేను వదిలిపెడతా, నేను దేవుణ్ణి నమ్మితే నేను చేస్తాను. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ వైఫ్ ఈ అబ్బాయి యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకుంటే వాళ్ళ వైఫ్ ఏం చేసింది తెలుసా, నీకు డైవర్స్ ఇస్తా అని ఒకటే ఇది. లాస్ట్కు మన నవంబర్లో ఏం చేసిందంటే, నేను ఇక ఖచ్చితంగా నీకు డైవర్స్ ఇస్తాను యేసు ప్రభువుని నమ్ముకున్నావు కదా అని చెప్పి ఏం చేసిందంటే సూట్ కేసు పెట్టి అన్నీ సర్దుకుందండి. సర్దుకొని వాళ్ళ అమ్మ, ఇద్దరు కూతురు, తల్లి ఏం చేశారంటే, పదవే నువ్వు వీడు వినట్లేదు యేసు ప్రభువుని నమ్మాడని చెప్పి ఏం చేశారంటే వాళ్ళు బయటికి వచ్చారు. రాగానే ఏమైపోయిందంటే పడ్డారు, కింద పడితే ఈ అమ్మాయి కాలు ఇరిగింది, అత్తది పళ్ళు ఊడినాయి. ప్రైజ్ ద లార్డ్. అబ్బాయికి ఒకటే, నన్ను యేసు ప్రభువుని నమ్మితే నీకు డైవర్స్ ఇస్తా అంటుంది. అట్లా ఉంటుంది కనుక చాలా అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు కనుక. ఇప్పుడు నయమాను వెళ్ళి సిరియా దేశంలో వాళ్ళ భార్యతో చెప్పాడు, నేనేం దేవుని మొక్కనంటే, ఒకవేళ ఆయన భార్య కోపం వచ్చి, నువ్వు పోతే పోయావు మంచిగా ఇదేం కథ, అట్లా దేవుని నమ్ముకొని వస్తారా అని చెప్పి వాళ్ళ కింద డొనేషన్ పడేసేసి, దానం వేసి, ధర్మం వేసి ఇట్లా అంటారండి. కానీ బైబిల్లో చెప్తుంది, అవన్నీ రాయలేదు, మనకు దొరుకుతాయి కదా. కనుక దేశంలో నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలి. ఈరోజు నువ్వు ఇండియాలో హిందువుల మధ్యలో నువ్వు సాక్షిగా ఉండాలి, అంతే. నీ డబ్బుతో ఏం అవసరం లేదు దేవుడికి, నువ్వేమి ఇవ్వలేవు డబ్బుకి. ఆయనకు అరిచిన రక్తానికి ఎవడేమి ఇస్తాడని, ఎవడేమి ఇవ్వలేడు కానీ ఎవడేమి ఇవ్వలేడు. కనుక ఇప్పుడు తెలంగాణ అమరవీరులకు మనం ఏమి ఇవ్వగలుగుతాం? ఏమి ఇవ్వలేము. టీఎస్ఎన్ బోర్డు పెట్టుకుంటున్నాగా, బాగా ఏమి ఇవ్వలేం. తెలంగాణ అమరవీరులకే నువ్వేమి ఇవ్వలేకపోతే, తెలంగాణ అమరవీరులు ఎవరు? మనలాగానే పాపంలో పుట్టి పాపంలో పెరిగిన వాళ్ళే పాపము. కానీ పరిశుద్ధుడు, పాపం లేనివాడు నీ కొరకు రక్తం కార్చాడే, ఆయనకి ఏమిస్తావు నువ్వు? ఏమి ఇవ్వలేవు. కనుక ఆయనకు బ్రతకడమే ఆయన కొరకు. కనుక ఆయన సేవకు సహకరించడానికే కానుకలు వేస్తున్నారు మీరు, అంతే. ఈ సేవ ఇంకెక్కువ కానీ, సేవ మూసి పారేస్తే కానుకలు ఎక్కడ ఉంటాయి? ఇంకేం అవసరం ఉంటాయి కాను. ఈరోజు యూపీలో 11 స్టేట్లలో చర్చిలు మూసేస్తున్నారు. ఆడెవడిస్తాడు కానుకలు? ఎందుకు అవసరం? ఎందుకు? ఇక చర్చే లేకపోతే కానుకలు ఎందుకు వేస్తారు? కానుకలు వేసేది మనం సేవ విస్తరించడానికి, వాక్యం నేర్చుకోవటానికి, బలహీనలను బలపరచడానికి, కొత్త స్థలాల్లో సేవకు, అంతే తప్ప నీ రక్షణకు డబ్బుతో సంబంధం లేదు. కనుక గుర్తుపెట్టుకో, నయమాను వెళ్ళి ఆ దేశంలో ఏం చేయాలి? అతడు సాక్షిగా బ్రతకాలి, అంతే కోరుకున్నా. డబ్బేం తీసుకోలేదు, డబ్బు అంతా రిటర్న్ వెళ్ళిపోతుంది. అన్ని బండ్లు వెళ్ళిపోతూ ఉంటుంటే ఈ ఎలీషా దగ్గర ఒకడున్నాడు పనివాడు, అతడి పేరు గెహజీ. అతను ఏం చేశాడంటే, ఇంత డబ్బు వచ్చి బ్యాక్ వెళ్ళిపోతుంది, ఇంత ధనం వచ్చి వెళ్ళిపోతుంది, కనుక ఇది డౌన్లోడ్ కావట్లేదు, ఇది అస్సలు డౌన్లోడ్ కావట్లేదు, ఈయన డౌన్లోడ్ చేసుకోవట్లేదు, ఈయన అసలు. మా ప్రవక్త ఏం మౌలాగాడిలాగా ఉన్నాడు, ఇంత డబ్బు వచ్చి నాకు చేసుకోవాలి, టక అన్నీ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని అక్కడిక్కడ పెట్టేసుకోవాలి కదా, వెళ్ళిపోమంటున్నాడు అని చెప్పి గెహజీకి అవి చూసి ఏం చేశాడంటే, అతని కన్నులు చెదిరిపోయి, ఇంత డబ్బు ఇంత వెండి వచ్చిందే, కాదు మా యొక్క సార్ డౌన్లోడ్ చేయకపోయినా నేను డౌన్లోడ్ చేసుకుంటా అని చెప్పి ఏం చేశాడు, నెట్ ఓపెన్ చేశాడు. నెట్ ఓపెన్ చేసి చూశాడు కదా, ఎటుపోతున్నాడు, ఆ యొక్క జీపీఎస్ పెట్టుకున్నాడు, లొకేషన్ పెట్టుకొని ఒకటే పరిగెత్తాడు, పరిగెత్తి ఆ యొక్క వెనక ఎవరో పరిగెత్తుతున్నట్టు నయమానుకు తెలిసి, నయమాన్ ఎవరండి? ఆయన సైన్యాధికారి. ఎవడైనా ఆయన దగ్గరలో వస్తే లేచిపోతాడు. ఎందుకు? మిలిటరీ చీఫ్, ఆర్మీ చీఫ్ ఒక దేశానికి. ఆయన కదిలితే రథాలు కానీ సైనికులు కానీ ఎట్లా ఉంటారండి. ఆఫ్టర్ ఆల్ ఈరోజు ఈ యొక్క సీఎంలు మన పిఎంలు కలిస్తేనే వాళ్ళు ఏం చెయ్యరు, కానీ వాళ్ళ చుట్టూ ఎంత బలగం ఉంటుందండి సెక్యూరిటీ. ఆనాడు ఒక దేశంలోంచి ఇంకో దేశానికి వస్తున్న ఒక సైన్యాధికారి వెళ్తుంటే చుట్టుపక్కల ఎవ్వడు దగ్గర దరిదాపుల్లో రాలేరు, కానీ ఎవడో పరిగెత్తుతూ ఉన్నాడు. వాళ్ళకి డౌట్ వచ్చి ఉంటుంది, ఈడేమన్నా దూరం నుంచి బాణం వేస్తాడా, ఈడు దూరం నుంచి ఏమన్నా ఇసురుతాడా మా యొక్క ఆయన సైన్యాధికారి, ఏమో అనుకోడు. వాళ్ళు కొద్దిగా అలాగని చూశారు, భయపడరు వాళ్ళు. రథాలు ఆపారు. ఆపితే వాడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా ఇదిగో మా యొక్క ప్రవక్త ఎలీషా గారి దగ్గరికి 2 శిష్యులు వచ్చారు,
వేరే దగ్గర నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? మిరియాలగూడ నుంచి వచ్చారు కదా. ఎక్కడి నుంచో చెప్పాడు. 2 శిష్యులు వచ్చారు, చెప్తున్నాడు, ఆ ప్లేస్ కూడా ఉంది. వాళ్లకు కావలసిన కొద్ది 2 దుస్తులు, కొంత బంగారం, కొంత డబ్బు మా యొక్క యజమాని ప్రవక్త అడుగుతున్నాడు, మా గురువు అడుగుతున్నాడు అంటే ఆయన చాలా ఇదైపోయాడు. అయ్యో చాలా ఫీల్ అయిపోయాడు. ఎంత తప్పు చేశాను నేను, పూర్తి నేను వాపస్ తెచ్చుకుంటున్నాను. ఎంత సిగ్గు కదా, కొంచెమైనా పాపం ఇచ్చి రావాల్సింది. ఆయన పెద్ద మనిషి అంత బతిమలాడినా కానీ నేను కొద్దిగానే పెట్టాల్సింది. అయ్యయ్యో అని చెప్పి ఆ యొక్క గేజీతో అన్నాడు, కొద్దిగా అది నీకు ఎంత కావాలో అంత తీసుకెళ్ళచ్చు, 2 కాదన్నప్పుడు లేదు నాకు 2 దుస్తులు, కొంత బంగారం అంటే త్వరగా దిగి అవి తెచ్చుకున్నాడండి. తెచ్చుకున్నాక బైబిల్ ఏం చెప్తుందండి, తెచ్చుకొని డైరెక్ట్గా ఎక్కడికి రావాలి? ఎలీషా దగ్గరికి వచ్చా. అయ్యా నీకైతే డౌన్లోడ్ చేసుకోవడానికి ఇష్టం లేదు, నేను 2 డౌన్లోడ్ చేసుకున్నా. ఏమనుకుంటూ అడగాల్సిందండి కదా. నాకు అవసరం ఉంది కదా. ఇప్పుడు ఆ గేజీకో కూతురు ఉందనుకోండి, పెళ్ళికో కదా, ఇంకేదో ఉందా, నేను తెచ్చుకున్నా, నన్ను క్షమించంటే అయిపోయేదండి. కానీ ఏం చేశాడు తెలుసా? త్వరగా తీసుకొచ్చి ఆ యొక్క గుడారంలో వాటిని దాచిపెట్టి కప్పి పెట్టేశాడు. పెట్టి మళ్ళీ వచ్చి నిలబడ్డాడు. ఏం చేశాడు? తిని మూతి దుడుచుకుంటే తెలియదా అండి? మనకు తెలుస్తుంది. ఎవడైనా చాలామందికి తిని మూతి దుడుచుకుంటారు కనుక అనుకుంటున్నారు అట్లా కదా. తిన్నాక ఒకళ్ళు అట్నే తిన్నాక తినేసేసి మూతి కొని కూర్చుంటే మూతి మూసుకున్నంతసేపు తెలియదండి. తెరవంగానే పళ్ళల్లో అంత పాలకూర దొరికిపోయా. అట్లనే ఈ యొక్క వీడు నోరు తెరవనంత వరకు ఏం కాలేదు. నోరు ఎక్కడికి వెళ్ళావు అనండి. నేను ఎక్కడికి వెళ్ళలేదన్నాడండి. ఎంత అబద్ధంగానే. వెంటనే అన్నాడు, నీవు ఆ రథము వెళ్తే నా మనస్సు నీతో రాలేదా? ఇది దేవుని ఆత్మ మాట అండి. ఇది చాలా గుర్తుపెట్టు. నీవు బజార్లో ఉన్నప్పుడు, నువ్వు స్కూల్లో, కాలేజ్ ఎక్కడున్నావు, దేవుడు ఒకటే, బిడ్డ నా ఆత్మ నీతో లేదా? ఎంత భయంకరమైన ఇది కనుక ఎలీషా యొక్క ఆత్మ అతను ఎక్కడికి వెళ్తున్నాడో క్లియర్గా చూస్తున్నాడండి. ఎందుకంటే ఇప్పుడు సీసీ కెమెరాలు కనుక్కున్నారు. సీసీ కెమెరాలు అంత దూరం అయితే ఏమీ కనపడదు. ఎంత దూరం కనిపిస్తాడు సీసీ కెమెరా ఇట్లా పెట్టి ఒక 10 కిలోమీటర్లు చూసే సీసీ కెమెరా ఉందా? ఏమి లేదు. ఉన్న సీసీ కెమెరాలో ఈడిది కనపడితే అవతలది కనపడదు. మరి ఎలీషాకు దేవుడు ఆత్మనేత్రాలు ఇచ్చాడు. కిలోమీటర్స్ ఎంత దూరం వెళ్ళి ఆయన దృష్టి కనిపిస్తుంది. ఎట్లెట్లా వెళ్ళాడు, ఏమేమి అడిగాడు, ఆయన ఆత్మరోధనతో. ఈడెంత అబద్ధముగా చేశాడు కదా. ఏ దేశంలో నా నామం, దేవుని నామం మహింపరచ, ఆ దేశంలోకి కొంత ఇబ్బంది కలిగింది అని అన్నాడు. అతను రథం వెంబడి వెళ్తున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? ఎంతమంది ఇది వెండి బంగారము, దుస్తులు, తోటలు, ద్రాక్షవనాలు సంపాదించుకునే సమయమా? మన దేశపు రాజు ఎంత చెడ్డోడు, వాడు మారట్లేదు. దేశ ప్రజలు ఎంత ఇది మార్చబడాలి కదా మనకి వెండి బంగారాలతో అని ఒకటే అన్నాడు. ఇదిగో అతనికి ఉన్న కుష్టు నీకు అనగానే, టచ్ అనేది ఇక్కడ అయిందనండి. ఇప్పుడు వాడుతున్నారు కదా, ఎప్పుడో ఉంది టచ్. అది టచ్ అంటే కుష్టు రావాలి, పడిపోవడం కాదు కదా. టచ్ అనగానే వాడికి కుష్టు వ్యాధి వచ్చేసి, గెహజీకి ఎక్కడి నుంచి వచ్చింది కుష్టు? నయమాను వదిలిన కుష్టు గెహజీకి పట్టుకుంది. అతను లేచి తరిమేశారు, వెళ్ళిపోయాడు అతడు. సో ఇక్కడ బైబిల్ చెప్తుంది గెహజీకున్న ఆధిక్యతలు ఎంత మంచిగా ఎట్లా పోగొట్టుకున్నాడు. ఒక దైవ సేవకుడి దగ్గర ఉన్నాడు, అద్భుతాలు చేసే సేవకుడి దగ్గర ఉన్నాడు, మహిమగల సేవకుడి దగ్గర ఉన్నాడు. ఆ యొక్క ఎలీషాకి ఆ రోజు రాజులు, రాజ్యాలు భయపడేవి. గ్రేట్ మ్యాన్, ఆయన మనం ఏం చేయలేమని లేచి సైన్యాలను పంపిస్తే ఆయనకు అగ్ని మయమైన రథాలు పరలోకం నుంచి వచ్చి ఆయన కాపాడుతాయి. అట్లాంటి మనిషి దగ్గర పనిచేస్తున్న వీడు గెహజీ వాడి బతుకులో కుష్టి ఎందుకు తెచ్చుకున్నాడు? సింపుల్, బైబిల్ చెప్తుంది. మొదటిది చెప్పాను కదా, ఈ సంవత్సర ఆరంభంలో కూడా మనము రెండవది అత్యాశనే కాదు, దురాశ మంచిది కాదు. దురాశ కనుక ఈరోజు ఇతనిలో దురాశ ఉంది కనుక చాలా మందిలో యొక్క దురాశ కనిపిస్తుంది. నీ యొక్క జీవితంలో జనవరిలో దురాశ ప్రారంభమైందంటే నువ్వు డిసెంబర్ కల్లా అది నీకు కుష్టును మిగిల్చే అవకాశం ఉంది, అన్నీ పోగొట్టుకునే అవకాశం ఉంది. దురాశ ఎంత భయంకరమైంది, ఎంత భయంకరం. సో దేవుడు చెప్తున్నాడు, దురాశ నువ్వు నీ జీవితంలో ఉండకూడదు. గెహజీ వలె అన్నీ ఉన్న దేవుని సన్నిధిలో ఎక్కడి నుంచో వచ్చి కుష్టు పోతుంటే అక్కడే కుష్టు రావడం ఏంటండి? దేవుడి సన్నిధిలోనే కుష్టు రావడం ఏంటి? కనుక బైబిల్ చెప్తుంది, ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో నాకు గుర్తొచ్చిన సూర్యాపేటలో ఒక పాస్టర్ ఒక విషయాల్లో గొడవలు అయితే నా దగ్గరికి వచ్చారండి. వాళ్ళు వచ్చి అడిగారు, ఏమని అడిగారంటే, పాస్టర్ గారు మీరు కొంచెం చెప్పాలి. ఏంటంటే చర్చు 2 ముక్కలైంది. చర్చ్ మెంబర్స్ అంతా వేరైపోయారు, అంటే చాలామంది వెళ్ళట్లేదు. ఈయన వేరైపోయాడు.
ఈయనకు ఎవరు మిగిలారంటే ఒకళ్ళిద్దరు ఆయన ఫ్యామిలీ మెంబర్. ఎందుకు అని అంటే ఆ చర్చి వాళ్ళు చెప్తున్నారు, పాస్టర్ ఈ ఊరికి వచ్చినప్పుడు ఆయనకి ఏమీ లేకుండింది, మేమందరం కూడా డబ్బులు వేసి లేకపోతే కానుకలు వేసి ఒక స్థలాన్ని కొన్నాము, ఆ స్థలము అది చర్చికే ఉంటుంది అన్నాడు. కానీ ఆయన ఏం చేశాడంటే రీసెంట్గా మాకు తెలిసింది ఆయన యొక్క కూతురు పేరు మీద దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసాడు. దాని మీద మేము కాదన్నామని చెప్పి ఆ గొడవ చిలికి 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 పెద్దగా అయిపోయిందండి. ఆరాధన జరగకుండా అడ్డుకోవడము, గొడవ, ప్రతి ఆదివారం గొడవ. కనుక ఆయన ప్రయత్నం చేయడం, లేదు లేదు ఇది నాదని, వీళ్ళేమో నాది కాదు ఇది దేవుని సంఘానికి ఉండాలి, మాకు మేము ఎవరు అడగట్లేదు, నువ్వు రిజిస్టర్ చేయి, చర్చ్ బాడీ మీద రిజిస్టర్ చేయి. అట్లా చర్చ్ బాడీ ఎట్లా రిజిస్టర్ చేస్తారో వాళ్ళు అందు గురించి నన్ను కాంటాక్ట్ చేశారండి. చర్చ్ పేరు ఎవరు పెట్టాలి ఎట్లా అని, బాడీస్ చేసుకోవచ్చు అని ఆ గొడవ ఇదైపోయి పాస్టర్కి ఆదివారమో ఇక ఆరాధన ఆయనను పక్కకు జరిపేసి వేరే వాళ్ళు ఆ సంఘంలో కొంతమంది పెద్దవాళ్ళు కలిసి ఆరాధన నడిపించడం మొదలుపెట్టారు. పాస్టర్ లోపల కూర్చుంటున్నాడు, బయట ఆరాధన జరుగుతుంది. పాస్టర్ ఆయన భార్య వాళ్ళు లోపల కూర్చుంటున్నారు, వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఎంత అవమానము! 25 ఏళ్ల సేవ చేసి, 25 ఏళ్ల పరిచర్య చేసి, 25 ఏళ్ళలో 100 మందికి రక్షణలోకి నడిపించి, 25 ఏళ్లలో ఎన్నో మీటింగ్స్ పెట్టి వాళ్ళు మంచి సేవ ఉంటాయి. ఆ యొక్క ల్యాండ్ అది 600 గజాలేమో ఉంది, దాని మీద దురాశ. అది కూడా సరే ఎవరో కదా వాళ్ళ కూతురు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, అప్పుడు ఆమె పేరు మీద పెట్టడం ఏంటి అంటే సంఘస్థులను నమ్మటానికి లేదా? పెట్టచ్చు కదా, సంఘస్థులు అందరిని పెట్టి బాడీగా పెట్టి పెట్టచ్చు కదా. అతని బతుకులో నేను చూసినాక నా దగ్గరకు వస్తే నేను ఇదే చెప్పాను, గేహజీకి పట్టినట్టు దురాశ పట్టింది అతనికి. దేవుడు ఇన్ని ఇచ్చిన తర్వాత ఆ ల్యాండ్ ఒకవేళ 600 గజాలు ఒక్కడిని పాతి పెడతారండి? పాతి పెడతారు ఇక్కడ అసలు పెట్టనిస్తారా? తీసుకుపోయి శ్మశానంలో వేస్తారు. క్రైస్తవులకు సగం శ్మశానాలే లేవు ఈరోజు. మనం శ్మశానం మనము సమాధుల తోట అంటాం అనకూడదు, మనం శ్మశానం అనేది యూజ్ చేయకూడదు. సమాధుల తోటలో పెడతారు. నేను 600 గజాలు నీకేమి రాదు, నీకు నువ్వు వదిలేస్తే నీ యొక్క సంఘం మంచిగా నడిపిస్తే ఇంకా ఆత్మలో ఎంత దురాశ అండి అది. అతని బతుకుని చూసి నాకు ఎంత అసహ్యం వేసింది. ఇంకా నేను మాట్లాడినాను, నేను కౌన్సిలింగ్ కూడా చేయనని చెప్పాను. సిగ్గు మాలినోడు ఎందుకు అతనికి ఆ ల్యాండ్ ఏం చేసుకోవటానికి కదా, ఏజ్ కూడా చాలా వచ్చేసింది, ఏం అవసరం. అలా కూతురికి నువ్వు ఇస్తే ఆ కూతురికి దక్కుతుందా? ఏం కూతురు పెళ్ళి కూడా అయింది, అల్లుడు కూడా, వాళ్ళు బతకలేరా? నువ్వు మంచిగా సేవ చేసి నీ యొక్క సేవను మంచిగా కడితే దేవుడు నీ కూతురిని కొడుకుని దీవిస్తాడు. కానీ ఈ 600 గజాల వరకు నువ్వు గడ్డి తినడం ఏంటి, ఆరాధన ఆగిపోవడం ఏంటి కదా. నువ్వు లోపల కూర్చుంటే బయట వేరే వాళ్ళు ఆరాధన చేసుకుంటే అది ఎంత అవమానం. బైబిల్ చెప్తుందండి, ఇప్పటికీ మన బ్రతుకుల్లో దురాశ ఇది మన జీవితాల్లో పెద్ద ఆటంకము. సంవత్సర ఆరంభాల్లోనే అత్యాశ లేకుండా ప్రతి ఏ విషయం దురాశ పడకూడదు. ఇది చేస్తే ఇంకెక్కువ డబ్బు వస్తే అప్పులో మునిగిపోతావు, ఆ వడ్డీలు కట్టలేవు నువ్వు. కనుక ఎందుకు నీకు అత్యాశలు, దురాశ? మనది కాని దానికి ఎందుకు ఆశించాలి? మనం కాని వాటి మీద ఎందుకు మనం కన్ను పెట్టాలి కదా. అది ఉన్నప్పుడు ఆయనే వాడుకున్నాడు. ఆయన చచ్చిపోయే వరకు ఆ పాస్టర్ని ఎవరు ఏమన్నారు కదా, చక్కగా పాస్టర్ వాళ్ళు నడిపిస్తారు, వదిలేస్తే అయిపోయాయి. ఎంతమంది మొన్న కరోనా వస్తే ఒక పాస్టర్ విజయవాడలో ఆయన భార్య ఇద్దరు హాస్పిటల్లో కలిసి చచ్చిపోయారు. ఆ యొక్క పాస్టర్ విషయం తెలిసిన వాళ్ళు ఎవరో మన చర్చి కూడా వస్తారు. విజయవాడలో హాస్పిటల్లో ఆక్సిజన్ అందక, ఆక్సిజన్ అది ఎక్కువ ఇదైపోయి హీట్ ఎక్కిపోయి ఒక హాస్పిటల్లో ఒక ఫ్లోర్ కాలిపోయింది కదా. ఇద్దరు పాస్టర్ మా దాంట్లో కరోనాలో జాయిన్, ఇద్దరు కాలి చచ్చిపోయారు కదా. అసలు పాస్టర్ అమ్మ డిశ్చార్జ్ అయిపోవాలంట. సరే రేపు నన్ను కూడా చేస్తారు. ఇద్దరు ఆరాధన ఉన్నారు అక్కడ, అదే హాస్పిటల్లో ఉన్నారు. బహుశా ఇటు లేడీస్ అటు ఇంకా జెంట్స్ ఎవరు పెడతారు కనుక కాలి బూడిద ఏం తీసుకెళ్ళాడు ఆ పాస్టర్. బైబిల్ చెప్తుంది దురాశ మన బతుకుల్లో ఎంత భయంకరం అండి. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ముగించే ముందు 2 సంగతులు పెట్టుకోవాలి. ఇవి 2 ఉన్నవాడు యేసు ప్రభు దగ్గర ఒకడు ఉండేవాడు. 12 మంది శిష్యుల్లో పేతురు, యోహాను, ఆంద్రేయ, బర్తలోమే, నతానియేలు కదా. ఈ శిష్యుల్లో తోమాతో పాటు ఒక శిష్యుడు ఉన్నాడు, వాడి పేరు ఇస్కరియోతు యూదా. వాడు యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా వచ్చాడు తెలుసా? అత్యాశతో వచ్చాడు. చెప్పాలి అత్యాశ ఏమిటి? యేసు రాజైతే నేను మంత్రిని కావాలి, యేసు రాజైతే నేను మంత్రిని కావాలి. చాలామంది కదండి ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అయితే నేను ఆ యొక్క ఫైనాన్స్ మినిస్టర్, ఎలక్ట్రిసిటీ ఏదో ఒక మంచి మినిస్టర్ దొరుకుతుంది ఇలా కదండి అందరికీ. కనుక అలాగన నాయకులను వెంబడిస్తారు, ఏదైనా నాకు మంచి పోస్ట్ వస్తుంది. రాజు కాకపోవచ్చు, యేసు రాజు అవుతాడు ఖచ్చితంగా ఉంది, ఆయనకు ఆ యొక్క క్వాలిటీ ఉంది అని చెప్పి
ఇస్కరియోతు యూదా అనేవాడు వాడు ఒక జీలట్, గుర్తుపెట్టుకోండి ఆ మాట. జీలట్ అంటే వాళ్ళు సమరయోధులు అన్నాడు. ఇశ్రాయేలుకి స్వరాజ్యం ఉండాలని ఆ జీలట్ అనేవాడు యేసుప్రభుని వెంబడించి అత్యాశతో వెంబడించాడండి. ఒకరోజు యేసుప్రభు ఆయన, నేను ఇది భూల సంబంధమైన రాజునే కాదు, నాకు ఈ రాజ్యంతో పని లేదు, నా రాజ్యం ఆల్రెడీ ఉంది, నేను ఈ యొక్క భూమి కాదు, ఇలాంటివి లక్షల కోట్ల విశ్వంలో ఉన్నాయి నాకు నక్షత్రాల్లో, ఐ హ్యావ్ ఏ యూనివర్సల్ అథారిటీ, ఈ భూమి మీద ప్రాబ్లం ఉంది కనుక వచ్చాను నేను, నాకు ఈ రాజుతో కాదు, నేను హృదయాలకు రాజు నేను కనుక. అందు గురించే రామరాజ్యం రావాలంటున్నారు. నేను నవ్వుకుంటాను, రామరాజ్యం వస్తే ఇండియాలో వస్తుంది, కానీ యేసు రాజ్యం ఈరోజు 210 దేశాలు వచ్చింది. గట్టిగా చెప్పలు కొడదామా? ఆ యొక్క అమెరికాలో ట్రంప్ వచ్చినా ట్రంప్ రాకపోయినా ఎవ్వడికి ఏమీ లేదు కదా. ట్రంప్ వస్తే ఈరోజు క్రిస్టియానిటీ కొంచెం ఉంటుంది, కానీ ట్రంప్ కూడా ఎవడు క్రిస్టియన్, అసలు భూమి మీద క్రిస్టియన్ రాజ్యం అనేది ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది దిక్కుమాలిన పాస్టర్లు నేర్పిస్తారు మన భారతదేశము కదా క్రీస్తు రాజ్యం అయిపోయారు. ముయ్యిరా నోరంటాడు దేవుడు పరలోకం నుంచి. ఇంకోసారి అంటే మూతి పళ్ళు రాలగొడతాను నేను. ఏంటి క్రీస్తు రాజ్యం ఒక దేశంతో రాజ్యం? కాదు, అది ఎప్పుడూ రాదు. కనుక ఆయన పరలోక ప్రార్థన చెప్పినప్పుడు ఏమో చెప్పాడు? పరలోకమున మా తండ్రి నీ రాజ్యము వచ్చునుగాక. ఆయన రాజ్యము భూమి మీద అందరి హృదయాల్లోకి వచ్చింది. తర్వాత మొత్తం ఫిజికల్గా ఆయన 1000 ఏళ్ళు వెళ్తాడు. సో ఏ దేశము క్రీస్తు దేశంగా మారదండి, మీరు గుర్తుపెట్టుకోండి. క్రీస్తు దేశంగా మారితే మనం కూడా పిచ్చి రామరాజ్యం గురించి, రాముడి రాజ్యం గురించి చేసినట్టే అవుతుంది. కనుక ఆయన రాజ్యము భూమి మీద 210 దేశాల్లో ఉంది. అది హృదయాల్లో రాజు, ఆయన హృదయ రాజు ఆయన. కనుక ఆయన దేశం మీద, ఆ యొక్క పార్లమెంట్ మీద, ఆ యొక్క లేకపోతే వైట్ హౌస్లో కూర్చునే కాదు, హృదయాసీనుడు ఆయన. అందు గురించి ఇన్ని పాటలు పాడతాం. మరి ఏ రాజైనా మరి 3000 భాషల్లో మాట్లాడగలుగుతాడా? అసలు మోడీకి ఇంగ్లీష్ వస్తుందా? ఏమనుకోదు బీజేపీ వాళ్ళు. వస్తా? ఎవరికి రాదు కదా. ఏం భాష మాట్లాడతావు నువ్వు? ఏం భాష కదా. మరి మా ట్రంప్కి హిందీ వస్తుందా? లేదు, రాదు కదా. చెప్పండి మరి జింగ్పింగ్కి ఆ యొక్క తెలుగు వస్తుందా? లేకుంటే కొరియా? ఎవ్వడికి రాదు. ఇదిగో హృదయాల రాజు 3000 భాషల్లో మాట్లాడుతున్నాడు. గట్టిగా చెప్పండి. 3000 లాంగ్వేజ్లో మాట్లాడగలిగిన ఒక రాజు ఉన్నాడు. ఆయన రాజ్యం అంతటి ఉంది. సో మళ్ళీ రామరాజ్యం రావాలి కదా అని ఈ పాపం అజ్ఞానులు కనుక భారతదేశం దాడితే అక్కడ హిందుత్వం లేదు కనుక దేవుడి రాజ్యము ఒక దేశానికి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తాను అంటే, వాడు ఇస్కరియోతు యూదా యేసు రాజు అయితే నాకు మినిస్ట్రీ దొరుకుతుంది, మంత్రి పదాన్ని అత్యాశతో యేసు. కానీ 3.5 ఏళ్ళ కనుక అడిగి తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? యేసుకు అలాంటిది ఏమీ లేదు. కనుక ఆయన ఏం చేశాడంటే, వాడు వెళ్ళి దురాశతో 30 వెండి నాణేలకు అమ్మేశాడు. ఇప్పుడు దురాశ ఏంటది? 30 వెండి నాణేలు కదా ఆశించి ఏం చేశాడు? వెళ్ళి యేసు ప్రభువుని అప్పచెప్పి 30 వెండి నాణేలు తీసుకొని యేసు ప్రార్థన చేస్తున్న దగ్గర ఒక కోవట్టులాగా కదండి తీసుకెళ్ళి యేసు ప్రభుని అప్పచెప్పాడు. అప్పుడు యేసు ప్రభులాగా వాళ్ళంతా గడ్డాలు పెంచుకొని ఉంటే ఎవరో యేసు ప్రభు తెలియకనుక వచ్చి ముద్దు పెట్టుకొని కూడా ఈయననే యేసు అని దగ్గర ఐడెంటిఫై చేయలేరు కనుక వాళ్ళు అలాగున ముద్దు పెట్టి అమ్మేసేసి వాడు వెళ్ళిపోయాడు. తర్వాత వాడి గతి ఏమైపోయిందండి? ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. కనుక బైబిల్ ఇక్కడ చెప్తుంది, బైబిల్లో 203 టైమ్స్ ఉంది. కనుక ఆశ అనేది నీ బ్రతుకులో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆశ ఉండడము మంచిది, కానీ అది అత్యాశ కాకూడదు. అత్యాశ నిన్న ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్లోకి తీసుకెళ్తుంది. ఎంతోమంది ఫైనాన్సెస్ అలాగే ఇరుక్కొని పోయారు ఈరోజు. ఎట్లా పడితే అట్లా. రెండోది దురాశ, ఇతరులది ఆశించి కూడా నాశనం అయిపోతారు. బైబిల్ చెప్తుంది. పేతురు యోహానులు ఏమైనా ఆశించారా? ఏమీ ఆశించలేదండి. కనుక బైబిల్లో ఆశ గురించి పాత నిబంధనలో దావీదు గురించి చూడండి. 27వ కీర్తన 4వ వచనం చదవండి. కొత్త నిబంధనలో 1వ వచనం చదివి ప్రార్థన చేస్తారు. 27వ కీర్తన 4వ వచనంలో ఎంత మంచిగా చూడండి. దావీదుకు ఒక ఆశ ఉంది. కనుక ఆయన ఆశను కూడా వెల్లడిపరిచాడు. చదవండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో. ఎంత మంచిదని గట్టిగా చెప్పలు కొడదామా? దావీదు ఆశ చూడండి. వెండి బంగారాలు ఆయనకు ఉన్నాయి. గ్రేట్. ఆయన కాలంలో వెండి వెలకు రాలేదంటే వెండి చిత్తు వ్యాపారంలాగా అయిపోయిందనమాట. అంటే విలువలు బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, మణిమాణిక్యాలలో ఉన్నాడు ఆయన. ఆయన తన బ్రతుకులో నాకు ఇవేమీ లేదు, నాకు ఒక ఆశ ఉంది, నేను దేవుని మందిరంలో
నివాసం ఎంత మంచి అంటే దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నాడు. అది పాత నిబంధనలో వెండి బంగారాలు విస్తారంగా సంపాదించిన ఒక రాజు యొక్క హృదయం ఎంత మంచిదండి. దేవా నీ సన్నిధి కావాలి నాకు, అది ఆశ మంచి, నీ సన్నిధి నేను కోరుకుంటానని మంచిగా రాశాడు. అంతేకాదు కొత్త నిబంధనలో మరి ఆ యొక్క దేవుడి యొక్క వాక్యంలో చూడండి, ఫిలిప్పీ పత్రికలో కదా దేవుని యొక్క వాక్యంలో పౌలు యొక్క ఆశ కూడా ఉంటుంది. అది చదివి మనం ప్రార్థన చేసుకుందాము. దేవుని యొక్క వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది 12వ వచనంలో, ఇదివరకే నేను గెలిచి తినైనను. చదవండి ఎవరైనా. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందిన అయినను నేను అనుకోనలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. చదువుతాడు, నాకు ఇంకేమీ లేదు కనుకంటున్నాడు పౌలు. ఆనాడు ఆయన యొక్క ఒంటికున్న వస్త్రాలు తగ్గితే బాగుపడిపోతారండి. ఈరోజు డాక్టర్లు వచ్చి ఇంజక్షన్లు ఇచ్చి మెడిసిన్ చేసి ఆపి ఎవ్వడికి ఏం పెద్దలేదు. ఈరోజు డాక్టర్లు ఆలోచించండి, ఒకవేళ పౌలును పెడితే ఎట్లుంటుందండి, ఆయనకు తగిలిన వస్త్రాలు ఎవరి మీద తగిలితే వాళ్ళు హీల్ అయిపోతున్నారు. అంత పవర్ఫుల్ మ్యాన్ ఈ భూమి మీద జీవించాడు యేసు ప్రభు గారు, ఒక గ్రేట్ అపోస్టల్ ఫర్ ద జెంటైల్స్. ఆయన తన నాకు ఇవన్నీ కాదు, నేను ఇదివరకే గెలిచి నేనేం చేస్తున్నాను, నేను ముందుకు దేని నిమిత్తం దేవుడు నన్ను పట్టుకున్నాడో, దేని నిమిత్తం నన్ను పిలిచాడో దాన్ని పట్టుకోవటానికి పరిగెత్తున్నాను. పరలోక బహుమానం కొరకు, అక్షయ కిరీటం కొరకు, మహిమ కిరీటం కొరకు, రాజ్యాలలో అనేక ఆత్మలను సంపాదించడానికి ఆయన గురి. ఆ రోజు 400 చర్చెస్ పెట్టాడండి ఆయన. పౌలు ఆనాడు 400 చర్చెస్ ఎస్టాబ్లిష్ చేశాడు. దాంతో కూడా కాదు, ఇంకా దేవుడు నన్ను పిలిచాడు అక్కడ దాకా వెళ్ళి రాజ్యాలకు, రాజులకు, చక్రవర్తులకు, ప్రధానులకు నేను వాక్యం చెప్పి వాళ్ళని రక్షిస్తాను. ఏమి డిజైర్ ఉందండి అతను, ఏమి వెండి బంగారం అక్కర్లేదు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొడితే అక్కడ పడి లేచి వెళ్ళేవాడు. ఎంత మంచి ఆశ ఉందండి. సో ఇరువురి ఆశలు చూపించాను. దావీదు దేవుని మందిరంలో ఉండాలని ఆశపడితే, పౌలు దేవుని రాజ్యం కొరకు నా ప్రాణమైన పెట్టి నన్ను దేవుడు దేనికి పిలిచాడో నేను దానికి రీచ్ అవుతాను అని చెప్పి అలాగనే వెళ్తే ఎంత మంచిది ఉంటే దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నీకు అత్యాశ దురాశ లేకపోతే ఏమి ఆశ ఉండాలంటే నీతిమంతుని ఆశ ఉండాలి. ప్రాబ్స్ 10:4 చూడండి, ఆ యొక్క సామెతలు 10:4 చూసి అందరు చెప్పండి ఆ మాట. దేవుడు ఎంత మంచిగా అంటున్నాడు. ఈరోజు ఎవరిదైనా కోరిక నెరవేర్చకపోవచ్చు, కానీ సామెతల్లో 10వ అధ్యాయంలో నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, మూసివేయును. కాదు 24 చదువు, 24 చదువు, 24 అది కూడా కరెక్ట్గా. సామెతలు 10:24, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారు. అందరు నాతో చెప్పాలి, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును, నీతిమంతులు ఆశించినది వారికి. దేవుడు చెప్తారన్న ఇక్కడ, నీతిమంతుల ఆశ అత్యాశ ఉండదు, నీతిమంతుల ఆశ దురాశ కూడా ఉండదు. నీతిమంతుల ఆశ దేవుని సన్నిధార్థంగా ఉంటుంది. నీతిమంతుల ఆశ అంతా కూడా దేవుడే తీరుస్తాడు. కనుక మనందరం తల వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా ఈ సంవత్సర ఆరంభంలో మేము మా బ్రతుకుల్లో జనవరి ఇది ఓపెనింగ్ నాన్న, ఇది బిగినింగ్ నాన్న, ఇది ప్రారంభం ప్రభా. కనుక ఇక్కడి నుంచి 12 నెలలు నేను వెళ్తుండగా ఈ యొక్క సంవత్సరము నన్ను కూల్చకూడదు, ఈ సంవత్సరము నాకు అపజయం కలగకూడదు, ఈ సంవత్సరము నా బ్రతుకులో ప్రభా ఇంకొకసారి నిరాశను మిగల్చకూడదు, ఈ సంవత్సరము నన్ను ఈ భూమి మీద కాలాన్ని వేస్ట్ చేసుకున్నవాడుగా నా బ్రతుకులో ముద్ర పడకూడదు. ప్రభువా నా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాను. హౌ నేను ప్రభా నా బ్రతుకులో అత్యాశలను వదిలిపెడతాను. నీకు కానిది, నీకు వల్ల కానిది, నీకు చేత కానిది, లేకపోతే నీ యొక్క శక్తికి మించింది నువ్వు ప్రభు శక్తితో అడిగితే అది వేరు, కానీ అత్యాశకు వెళ్ళి ఒక్క ఫలము తినటానికి పోయి నిషేధించింది. ఏదైనా తోటలో ఫలాలన్నీ పోగొట్టుకొని బయటకు పోయి దున్నుకొని వాళ్ళు భోజనం చేయాల్సి వచ్చింది, ఆహారం తినాల్సి వచ్చింది. అత్యాశ. నీకు ఉన్నదానితో తృప్తి లేకపోతే
నీకు వస్తున్న ఉద్యోగమో, నీకు వస్తున్న జీతంతో తృప్తి లేకపోతే నువ్వు ఏదో చేస్తావు, మొత్తం మునిగి కూర్చుంటావు. నీ డబ్బులు ఇరుక్కొని పోయినప్పుడు నువ్వు అల్లాడతావు. నీకు డబ్బులు లేనప్పుడు వడ్డీ కట్టలేక అల్లాడతావు. ఇవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆలోచించండి. అత్యాశ వద్దు బిడ్డ. దేవుడు చెప్తున్నాడు ఈ సంవత్సరం. చెప్తారు ఎవరో ఏమేమో చెప్తారు, నమ్మద్దు. సైతాన్ చెప్తాడు, ఇట్నే చెప్తాడు కదా, నువ్వు చావనే చావవు, నీ కళ్ళు తెరవబడతాయి, నువ్వు దేవత వల్ల అయిపోతావు, నువ్వు అదైపోతావు ఇది అయిపోతావు అని చెప్పి. అది శోధన. అది నువ్వు ఆ మాటలు తీసుకెళ్ళి నీ ప్రభు దగ్గర మోకాళ్ళు ఇంకొక రోజు అడుగు, ప్రభా నేను ఇవన్నీ అవుతానా అంటే, కాదు బిడ్డ, నీకు నేనేమిస్తానో నువ్వు వేచి ఉండి మెల్లగా పొందుకో, అత్యాశకు పరిగెత్తద్దు. దేవుడు చెప్తాడు, సైతాన్ ఒళ్ళో పడితే, సైతాన్ యొక్క దాని చేతిలో పడితే మనము ఏదేను తోటలోంచి పరదయీసు, ఈరోజు చర్చే భూమి మీద పరదయీసు అంటే చర్చి లాగానే దేవుడు పోలుస్తున్నాడు. ఇక్కడ జీవం ఉంటుంది, ఇక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. కనుక ఇక్కడి నుంచి నువ్వు బయటపడ్డావు చర్చిలోంచి, ఇక నీ బతుకు అదుగో ఆదాము అవ్వలు ఎలాగునా వాళ్ళ బ్రతుకుల్లో ఎంత కష్టార్జితం తినాల్సి వచ్చింది, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు బతకాల్సి వచ్చింది. వద్దు. రెండోది దురాశ. గెహజీకి దేవుడి యొక్క అన్నీ ఉన్నాయి, ఏం అడిగినా ఎలీషా ఇవ్వడా అండి, తన పనివాడు కదా, తను చూసుకుంటున్నాడు కదా, ఏమైనా ఇస్తాడు. కానీ దురాశ చేత వంచి మోసం చేసి కుష్ఠం తెచ్చుకున్నాడు. ఈ సంవత్సరం దురాశ నీలో ప్రారంభమైందంటే నీ ఎండింగ్ డిసెంబర్ కల్లా కుష్టే. గెహజీలాగా నీ పరిస్థితులు అవమానకరం, ఎల్లగొట్టబడ్డం, ఇవన్నీ జరుగుతాయి. ఇవి రెండు మానేసేసుకోమని దేవుడు చెప్తున్నాడు. కనుక ఆ యొక్క ఇస్కరియోతు యూదా వాడు అత్యాశతోటే నాకు ఏదో కాలాన్ని వాడు యేసు ప్రభుతో జాయిన్ అయ్యాడు. రెండోది దురాశతో, కనుక చెడ్డ ఆశ కనుక కనీసం 30 వెండి అన్నాలన్నా నేను తీసేసుకోవాలి ఈయనను బట్టి అని చెప్పి అది అమ్ముకొని వాడు ఉరి పెట్టుకొని చచ్చిపోయి నిత్య నాశనానికి వెళ్ళిపోయాడు. బిడ్డ, దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ పని చేయొద్దు. మంచి మాట ప్రావర్బ్స్ 10:24లో, నీతిమంతుని ఆశను ఆయన నెరవేరుస్తాడు. నీతిమంతుడు ఆశించింది అతనికి దొరుకుతుంది. నువ్వు నీతిలో ఉండు, దేవుడు నేను దీవిస్తాడు. కనుక నీతి ఫలములు ఫలించడానికి యేసు నీకు సిలువలో రక్తం కార్చాడు. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడ, ఈ చర్చిలో ఎవ్వరు కూడా ప్రభా ఈ యొక్క ఇయర్ ఆరంభంలోనే ప్రభా వారి జీవితాలలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభా నాయన ఇదిగో ఇప్పుడు తీసుకున్న డిసిషన్స్, జనవరిలో తీసుకున్న డిసిషన్స్ ప్రభా అవి డిసెంబర్ వరకు ఎఫెక్ట్ అయ్యి ఒక ఇయర్ని పాడు చేసి, ఒక ఇయర్ని నాశనం చేసి, ఒక ఇయర్లో దుఃఖాన్ని మిగిల్చి, ఒక ఇయర్లో ప్రభా వ్యధను మిగిలిచ్చేస్తాయి. కనుక నాథా యేసయ్యా, ఈ బిడ్డలు చర్చిలో ఉన్న ఎవ్వరు అలాగా అత్యాశ దురాశలో పడకుండా ఈ చర్చిలో ప్రభా జనవరి తర్వాత రేపు ఫిబ్రవరి నుంచి ఇలాంటి మెసేజ్కి అవసరం ఉండదు. కనుక దేవా, ఈ బిగినింగ్ మెసేజ్ని తీసుకొని వారు స్థిరపడి బలపడి నీ కొరకు సాక్షులై ఉంటే సహాయం చేయండి. ఉంటే మాకు దావీదు వలె ఉండాలి ప్రభా. నేను ఒక్క వరం అడిగితే నీ ఇదిగో ప్రభు సన్నిధిలో నేను చిరకాలం జీవించాలనుకుంటున్నాను. ఎంత మంచి నాయన కోరిక. ఇక పౌలైతే ప్రభువా ఇదిగో నేను దేని నిమిత్తం పిలువబడ్డాను, దాన్ని పట్టుకోవటానికి పరిగెత్తాలి తప్ప నాకెనకుండా ఏమీ అవసరం లేదని ఎంత మంచి ఉన్నతమైన ఆశ. రాజ్యాలను, దేశాలను, ప్రజలకు స్వార్థ ప్రకటిస్తూ మహిమ, అక్షయ కిరీటాలు పరలోకంలో పొందుకోవాలని ఎంత మంచి కోరిక కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. మా బ్రతుకుల్లో కూడా మంచి ఆశ లేకపోతే నాయన వెంటనే సైతాను శోధిస్తాడు. కనుక మమ్మల్ని మేము కాపాడుకునే బాధ్యత, కాపాడుకునే కృపను మాకు ఈ సంవత్సరంలో ఇచ్చి మేము వర్ధిల్లుడు కృప ఇచ్చి మితమైన వాక్యం నారుగడ్డ నీరు పోసి నూరంతలు ఫలింపచేయమని అన్ని నామాల కంటే పైనామైన మా ప్రియరక్షకుడైన యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.